ఐఐటియన్స్, ఐఐఎం చదివిన వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆర్ట్స్ క్లియర్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్స్. హిస్టరీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్స్. ఎథిక్స్ ఇస్ ఆర్ట్స్. కానీ సైన్స్ స్టూడెంట్స్ వచ్చి క్లియర్ చేస్తున్నారు, ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ చెప్పండి ఏంటంటే అందరికి ప్రచారం చేయకండి నా కొడుకో నా కూతురు ఐఎస్ ప్రిపేర్ అవుతుంది అని, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడు మిగతా ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోకండి. యూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ థింగ్. ప్రిలిమ్స్ చదివి మెయిన్స్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళడం బెస్ట్, లేదా ఇంటర్వ్యూతో రివర్స్గా ఫాలో అవ్వడం బెస్ట్ అంటారా ప్రిపరేషన్? ఫస్ట్ యూపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి అసలు స్టేజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రిపరేషన్ కోసం అశోక్ నగర్కి వచ్చినప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను అనే థాట్ అనేది ఒకసారి నీ మైండ్లో ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి యువర్ ఆఫీసర్. హాయ్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు పాడ్కాస్ట్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ప్రిపరేషన్ జర్నీలో మనకు ఎదురయ్యే ఆటుపోట్లు ఏంటి, దాన్ని ఎలా అధిగమించాలి, ఈ టాపిక్స్ అన్నింటినీ మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ విత్ us ఉషా మ్యామ్, డైరెక్టర్ ఆఫ్ రాథోడ్ ఐఏఎస్ అకాడమీ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్ తీసుకుంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని వచ్చిన వాళ్ళకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలా, లేదు ఎవరిదన్నా గైడెన్స్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్, ఒక మెంటారో తీసుకొని ప్రిపేర్ అవ్వాలా? సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సార్, సెల్ఫ్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బికాస్ మనకి ఇప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో యూ కెన్ ఓపెన్ యూట్యూబ్ అయినా సరే, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్లో అయినా సరే, అండ్ ఈవెన్ మనకి గూగుల్లో అయినా సరే, ఏ టాపిక్ మీద మనకి డేటా అవసరమో, లేకపోతే కంటెంటో, లేకపోతే డయాగ్రామ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్గా ప్రిపేర్ అయినప్పుడు మనం రైట్ ట్రాక్లో వెళ్తున్నామా లేదా, వీ డోంట్ హ్యావ్ దట్. మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము, బట్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ వీ డోంట్ నో. సో అందుకని ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గైడెన్స్ కానీ కోచింగ్ అయినా సరే, యూ విల్ బి గోయింగ్ ఇన్ ఎ రైట్ ట్రాక్. అక్కడ ఏంటంటే మీ క్లాసెస్ కానివ్వండి, ఎవ్రీ టాపిక్ కవర్ చేయడం కావండి, లేకపోతే కన్సెప్ట్ ఇన్ డెప్త్ క్లారిటీ అవ్వనివ్వండి, అండ్ రెగ్యులర్గా టెస్ట్లు, వాళ్ళు ఇచ్చే మెటీరియల్, వాల్యూ యాడెడ్ కంటెంట్, సో ఇట్ విల్ మేక్ యువర్ ప్రిపరేషన్ ఈజీ. సెల్ఫ్గా ప్రిపేర్ అవుతే మీరు 2 years కానీ, లైక్ 4 years 5 years అలా పడుతుంది. అయినప్పటికీ ఇఫ్ యు ఆర్ నాట్ క్లియరింగ్ యువర్ ఎగ్జామ్ అంటే ఏంటి, యువర్ టైం వేస్ట్ అవుతుంది, అండ్ వాట్ ఎవర్ ద థింగ్ దట్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ప్రిపరేషన్ విల్ బి గెటింగ్ వేస్టెడ్. సో అలా అవ్వకుండా Invest అన్నారు కాబట్టి ఐ వాంట్ యాడ్ వన్ థింగ్. మామూలుగా ఒక బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను, ఒక 6 months టైం పెట్టుకుంటాం. మరి పదాచలో విల్ గో టు అమీర్పేట లేకపోతే దిల్సుఖ్ నగర్ వెళ్ళిపోయి విల్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో యూ హ్యావ్ టు లీవ్ ఆల్మోస్ట్ 3-4 years యువర్ జాబ్, యువర్ కెరియర్ ఇవన్నీ వదిలేసి డెడికేటెడ్గా కూర్చున్నప్పుడు ఆ ఒక్క రాంగ్ స్టెప్ తీసుకుంటే అది రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంది కదా. అవును. సో హౌ టు చూస్ దట్ పర్టికులర్ మెంటారా, ఆ ఇన్స్టిట్యూటా, ఎలా చూస్ చేసుకోవాలి? 100 ఆప్షన్స్ ఉన్నాయి కదా నాకు. హౌ టు చూస్ దట్ పర్టికులర్ ఓకే, పర్సన్? మీరు ఎగ్జాంపుల్గా అశోక్ నగర్ తీసుకోండి. మీకు కూడా ఐడియా ఉంది ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎంతమంది మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ దట్. బట్ ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ ఒక మెంటర్ని కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ద ఫస్ట్ రిసోర్స్ దే హ్యావ్ టు సీ ఇస్ టాకింగ్ విత్ ఓల్డ్ స్టూడెంట్స్. అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, దే విల్ గివ్ రైట్ అప్రోచ్ అనమాట. అదే కాకుండా ఆ ఇన్స్టిట్యూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి దే విల్ గివ్ రైట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ అనమాట. సో చాలామంది ఏంటంటే యూట్యూబ్ రివ్యూస్ చూసో లేకపోతే గూగుల్ రివ్యూస్ చూసో, సో దే ఆర్ గోయింగ్ అండ్ జాయినింగ్. బట్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత, ఫీ పే చేసిన తర్వాత వాళ్ళకి అనుకున్నట్టు వాళ్ళ గైడెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ మీన్స్ వేస్ట్ కదండి. సో అలా కాకుండా ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క రివ్యూ ఈజ్ ద బెస్ట్ రివ్యూ. ఐ విల్ ఆస్క్ ఎనీ స్టూడెంట్ హూ ఈస్ కమింగ్ టు అశోక్ నగర్ టు టాక్ టు దేర్ ఓల్డ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటేనే బెటర్ దెన్ Yes. గూగుల్ రివ్యూ, యూట్యూబ్ రివ్యూ కన్నా కూడా. అంతే. మ్యామ్, ప్రిపరేషన్లో ఇది ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళేది కాదు. Yeah. ఒక మల్టిపుల్ డైరెక్షన్స్ ఉన్నాయి. లైక్ ఏబిసిడిఎఫ్ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, ఆప్షనల్స్ అయితే ఎన్నో ఉన్నాయి. సో నేను వేర్ హ్యావ్ టు స్టార్ట్ విత్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న బీటెక్ చదివి హైదరాబాద్కి వచ్చిన, నాకు ఏం తెలియదు, అశోక్ నగర్కి ఏం తెలియదు. నేను ఈ వికాస్ బుక్ స్టోర్, లేకపోతే విజన్ బుక్ స్టోర్, లేకపోతే ఇంకా ధనలక్ష్మి బుక్ స్టోర్కి వెళ్తే వాడు నాకు సెట్ ఆఫ్ బుక్స్ ఇస్తున్నాడు. 2,000 కట్టు ఈ సెట్ వస్తుంది, 5,000 కట్టు ఈ సెట్ వస్తుంది. సో వాడి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఫ్రాంక్లీ చెప్పాలంటే. బట్ మై ఫస్ట్ స్టెప్ ఏంటి అశోక్ నగర్కి వచ్చిన తర్వాత, లేదా అశోక్ నగర్, ఢిల్లీయో, వేరెవర్ ఏదో, వాట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ నగర్కి ఎందుకు వస్తున్నారు, ఐఏఎస్ అవ్వాలని వస్తున్నారు. సో వెన్ ఎవర్ యూఆర్ గెటింగ్ దిస్ థాట్, లైక్
నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే నేను యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్న థాట్ వచ్చినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటి దగ్గర నుంచి జర్నీ చేసే కంటే ముందే ఇంట్లో కూర్చొని అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి, పోనీ ల్యాప్టాప్స్ ఉంటాయి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అవైలబుల్ నా. సో అట్లీస్ట్ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకోండి. సో చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, ఏంటి జస్ట్ కోచింగ్ ఎలా ఉంటుంది, జస్ట్ రివ్యూ కోసం అని వస్తూ ఉంటారు, జస్ట్ క్వైరీస్ కోసం అని, రివ్యూస్ కోసం క్వైరీస్ కోసం వస్తూ ఉంటారు. వచ్చే కంటే ముందు అట్లీస్ట్ వాళ్ళకి ఆ స్టేజెస్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే నీకు ఆ ఆలోచన వచ్చిందో చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, అసలు ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, చూస్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఉంటుందా, ఓరల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా. ఫస్ట్ ఈస్ వన్ థింగ్, ఫస్ట్ సీయింగ్ ఆఫ్ యువర్ ఆర్ నోయింగ్ ఆఫ్ యువర్ ఎగ్జామ్. దాని తర్వాత జస్ట్ సిలబస్ చూడండి. సో మీరు ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేశారు అంటే 10th వరకు కంపల్సరీ స్కూలింగ్ అయిపోయి ఉంటుంది కదా. సో మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఉండేది సోషల్ సైన్సెస్. సో మీకు ఎంత టచ్ ఉంది, ఆ యొక్క సిలబస్ కాపీ ఓపెన్ చేసి టాపిక్స్ చూస్తే మీ మైండ్ సెట్ అర్థమవుతుంది వెదర్ యూ కెన్ కోప్ అప్ విత్ ఇట్ ఆర్ నాట్. సో ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ చూసి మీరు స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్కి వస్తారు, క్వైరీస్ అడుగుతూ ఉంటారు, లేకపోతే మాకు ఎంక్వైరీ అని అంటారు. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు, కౌన్సిలర్స్ వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు. అవన్నీ చెప్పే కంటే ముందు యూ నీడ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ కదా. యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. యూ ఫాల్ ఇంటూ ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ అయ్యింది ఈ పాయింట్ ఇలా చెప్తున్నారంటే మీరు, అరే మేము ఏదైనా అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఆ పర్టికులర్ రిసెప్షనిస్ట్కి ఏ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, రైట్? ఆ నాలెడ్జ్ చూసి మోసపోకుండా మీరు ఆల్రెడీ యూపీఎస్సీ గురించి Exactly. తెలుసుకొని రండి అని చెప్తున్నారు. అంతే కదా, తెలుసుకొని రావడం కదా. ఎందుకంటే బంచ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దే ట్రాప్ అండ్ సెలెక్టింగ్ ఎ రాంగ్ ఇన్స్టిట్యూట్. సో అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ తెలిసి మీ మైండ్ సెట్ దానికి మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి మీరు ఐడెంటిఫై చేసినట్లయితే యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. సో యూ విల్ సెలెక్ట్ ఎ రైట్ ఇన్స్టిట్యూట్. పర్ఫెక్ట్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ హెడ్. ఈ ఇన్స్టిట్యూట్ హెడ్ నుంచి ఈ క్వశ్చన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మెనీ ఇన్స్టిట్యూట్ హ్యావ్ బీన్ అండ్ అసోసియేటెడ్. అరే నువ్వు ఏమైనా అయిపో, నీకు ఏబిసిడి రాకపోయినా సరే నిన్న ఐఏఎస్ చేసే బాధ్యత నాది. నాట్ లైక్ దట్ కదా. ఎందుకంటే యూపీఎస్సీ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఆర్ కంట్రీ. ఎవ్రీ వన్ నోస్ దట్. కనీసం బేసిక్స్ ఏంటో తెలియకుండా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటో తెలియకుండా ఐ విల్ స్టార్ట్ ప్రిపరేషన్ అనేది ఒక భ్రమ. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఐ విల్ గివ్ దిస్ సజెషన్ టు ఎవ్రీ స్టూడెంట్ హూ విల్ కమ్ టు మై ఇన్స్టిట్యూట్. ఫస్ట్ అట్లీస్ట్ కూర్చోండి, ఫస్ట్ అట్లీస్ట్ బేసిక్స్ తెలుసుకోండి, సిలబస్ ఏంటో ఐడెంటిఫై చేయండి అని ఫస్ట్ చెప్పిన తర్వాతే విల్ స్టార్ట్ అవర్ క్లాసెస్. గ్రేట్. అండ్ మ్యామ్ ప్రిపరేషన్కి వద్దాం అనుకునే వాళ్ళలో కొంతమంది మీకు చెప్తాను, వాళ్ళకి ఏ సజెషన్ ఇవ్వాలో మీరు చెప్పండి. ఎందుకంటే ఐ హావ్ Okay. సీన్ మై స్టూడెంట్స్, మై ఫ్రెండ్స్, మై సీనియర్స్ ఆల్సో. దేశం మీద చాలా ప్రేమ, దేశాన్ని మార్చేస్తాను నేను, ఈ కరప్షన్ మొత్తం నేను ఒక్కడనే తీసేస్తాను, Yeah. లేకపోతే క్వశ్చన్ చేస్తాను మినిస్టర్ని అయినా సరే, సినిమాలో చూపిస్తున్నట్టు ఈ ధృవ సినిమాలోనే, లేకపోతే గేమ్ చేజర్లో చూపిస్తున్నట్టు మినిస్టర్ని క్వశ్చన్ చేస్తాను, మినిస్టర్ని కొడతాను, ఏదైనా చేస్తాను, నేను మార్చేస్తాను అని ప్యాషన్తో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. Yes, of course. లేదు నాకు ఒక అన్యాయం జరిగింది, నేను ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను దేశాన్ని మార్చడానికి నా వంతు సహాయం నేను చేస్తాననే వాళ్ళు ఉన్నారు. అరే నాకు ఎర్ర బుగ్గున్న కార్ వస్తుంది, ఐ హ్యావ్ ఎ కార్ విత్ దట్ Red light. రెడ్ లైట్, ఓకే ఐ హ్యావ్ పవర్, నేను ఎక్కడికైనా వెళ్తే నాకు విఐపి ట్రీట్మెంట్ వస్తుంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో హూ విల్ గెట్ ద సక్సెస్? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా తీసుకుంటే హూ విల్ గెట్ ద ఓకే. సక్సెస్? సో నేను మీకు ఒక కేస్ స్టడీ కూడా ఇస్తాను. సో మన ఇన్స్టిట్యూట్‌కి ఎవరైనా వచ్చినట్లయితే డైరెక్ట్‌లీ వి వోంట్ గివ్ అడ్మిషన్ అనమాట. ఫస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ నేనే చేస్తాను. అందులో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వై యూ వాంట్ టు బికమ్ ఎ సివిల్ సర్వెంట్. ఒకవేళ సివిల్ సర్వెంట్ అయిన తర్వాత నువ్వు చేయాల్సిన చేంజెస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ వచ్చేది కరప్షన్ అంటారు. సెకండ్ వచ్చి ఐ విల్ హ్యావ్ పవర్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అంటారు. ఈ 2 ఆర్ ద కామన్ థింగ్స్ స్టూడెంట్స్ దే బిలీవ్ దట్ ఇది ఉంటుంది, ఇది చేస్తాను అని. బట్ ప్రాక్టికల్‌గా అదంతా ఉండదు కదా. సో వన్స్ దే ఎంటర్ ఇంటూ సర్వీసెస్ దే విల్ నో ఏదో అనుకొని వచ్చాను కానీ ఇక్కడ ఏం లేదులే అది ఉంటుంది. Yes. సో నార్మల్లీ స్టూడెంట్స్ ఎవరు సక్సెస్ అవుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మోటివేషన్‌తో రావడం జరిగింది, ఆ మోటివేషన్ అనేది త్రూ అవుట్ వాళ్ళ జర్నీ ఉందా లేదా, వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ టైమ్ టేబుల్ వాళ్ళు చేసుకున్నారా లేదా, అండ్ వాళ్ళకి అసలు యూపీఎస్సీ పల్స్ అనేది తెలిసిందా లేదా. అంటే యూపీఎస్సీ స్టూడెంట్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది, యూపీఎస్సీకి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి స్టూడెంట్స్‌లో, పవర్ కాదు అండ్ కరప్షన్‌ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసే వాళ్ళు కాదు. దే వాంట్ సర్వీస్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ దే వాంట్ పీపుల్ హూ వాంట్ టు సర్వ్ దట్ సొసైటీ.
అంతే కదా! ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా లైక్ దే ఆర్ లైక్ డిస్ట్రిక్ట్ అథారిటీస్. అండ్ వాళ్ళేం చేయాలి? అక్కడున్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి. సో, ఎవరైతే స్టూడెంట్ సొసైటీతో బాగా కనెక్షన్ ఉండి, సొసైటీని గ్రాస్ రూట్ లెవెల్‌లో అండర్‌స్టాండ్ చేసుకుంటాడో, అలాంటి వాళ్ళే కదా యూపీఎస్‌సీకి కావాల్సింది. అంటే నేను సో యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు హ్మ్. ఆ పర్టిక్యులర్ క్వెషన్ నుంచి ఐ హావ్ ఎ డౌట్ హియర్ హ్మ్. ప్లీజ్. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నా డిఏఎఫ్ ఫామ్‌లో నా హాబీస్‌లో నేను అన్ని ఫేక్ రాస్తాను. ఐ లవ్ సోషల్ సర్వీస్, నేను ఎన్‌జీఓలో పనిచేశాను. ఏదో ఫేక్ అకౌంట్ తీసుకొస్తాను. సో, అన్నీ ఫేక్ పెట్టుకుంటూ పోయి నేను మోసం చేస్తాను బోర్డ్‌ని. వాట్ ఇఫ్ విల్ దే ఫౌండ్ ఇట్? ఇంటర్వ్యూ అనేది 5 మెంబర్ ప్యానెల్ ఉంటారు. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేది ఎవరు? బోర్డ్ చైర్మన్ చేస్తారు. జస్ట్ హి విల్ ఆస్క్ ఇంట్రొడక్షరీ క్వెషన్స్. దాని తర్వాత క్వెషన్స్ ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటాయి. బట్ ఫైనల్ మార్క్స్ మీరు చూసుకున్నట్టయితే 275 మార్క్స్ ఉంటుంది. అందులో యావరేజ్‌గా స్టూడెంట్‌కి 160-190 మార్క్స్ వస్తాయి. బట్ ఇఫ్ దే పెర్ఫార్మ్ వెరీ వెల్ దే విల్ గెట్ 200+ ఆల్సో. ఇది అందరికీ తెలుసు. ఈ మార్క్స్ దేన్ని బట్టి ఉంటాయి? సో, హౌ దే ఆర్ కాన్ఫిడెంట్‌లీ గివింగ్ దేర్ ఐడియాస్ అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత క్లారిటీగా వాళ్ళు ఐడియాస్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హానెస్టీ. దే కెన్ ఈజీలీ గెస్ వాట్ యూ ఆర్ సేయింగ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ కదా! యాహ్! సో, దే కెన్ ఐడెంటిఫై. ఓకే. మీరన్న ప్రకారము ఒక స్టూడెంట్ ఎన్నో ఆశలతో దేశాన్ని మారుద్దామని ప్రిపేర్ అయ్యి, సెలెక్ట్ అయ్యి, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఆహ్, ఓకే. హి క్లియర్డ్ అనుకుందాం. హ్మ్. ఆఫ్టర్ హి క్లియర్డ్ హి కుడెంట్ చేంజ్ ద కంట్రీ. ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక్కడితో అయ్యే పని కాదు. ఫ్రాంక్లీ టు సే. సో, ఇన్ దిస్ జర్నీ అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు అనవసరం. ఈ జర్నీలో నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. నేను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దీస్ ఆర్ ద 3 స్టేజెస్. సో, ఇంటర్వ్యూ నేను ఇప్పుడే అటెండ్ అవ్వాలా? లేకపోతే ప్రిపేర్ అవ్వాలో వద్దో నాకు తెలీదు. యాస్ ఎన్ యంగ్ యాస్పిరెంట్‌గా అనుకుందాం. నేను ప్రిలిమ్స్‌తో స్టార్ట్ చేయనా నా ప్రిపరేషన్‌ని? నా దేశం మార్చాలంటే నేను ప్రిలిమ్స్‌తో స్టార్ట్ చేయాలా? మెయిన్స్‌తో స్టార్ట్ చేయాలా? వేర్ ఐ హావ్ టు గో? సో, యాక్చువల్లీ మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఆల్వేస్ విల్ గైడ్ స్టూడెంట్స్ టు స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వ్యూ టు ప్రిలిమ్స్. ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ ప్రిలిమ్స్. ఎందుకు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో, మీరు 3 స్టేజెస్ చూసుకున్నట్లయితే క్వెషన్స్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ప్రిలిమ్స్‌లో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. దే ఆర్ జస్ట్ ఫ్యాక్ట్స్ బేస్డ్. అండ్ మెయిన్స్ వచ్చేసి అనాలిసిస్ బేస్డ్. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి పర్స్పెక్టివ్స్ బేస్డ్. నీ ఆలోచన ఏంటి? నీ ఒపీనియన్ ఏంటి? నార్మల్‌గా ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. న్యూస్ పేపర్ చదవకపోతే దే విల్ బి ఔట్ ఆఫ్ దిస్ గేమ్. ఎందుకంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ సొసైటీ యూ హ్యావ్ టు నో. అది నార్మల్‌గా మనకున్న ఒకటే రిసోర్స్ ఏంటంటే న్యూస్ పేపర్. వాటెవర్ ఇట్ మే బి. హిందూ అయినా అవ్వనివ్వండి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అయినా అవ్వనివ్వండి. బట్ దట్ ఈస్ అ రిసోర్స్. సో, మీరు ఎప్పుడైనా సరే ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాల్సిందే కదా! సో, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ యువర్ క్లియర్ కట్ ఒపీనియన్, దెన్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఆన్సర్స్ త్రూ యువర్ ఎక్స్‌ప్రెషన్. అంటే నాకు సబ్జెక్ట్ ఇంపార్టెంటా? నా పర్స్పెక్టివ్ ఇంపార్టెంటా? యెస్. మెయిన్స్‌లో మాత్రం వి నీడ్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ ఈవెన్ ఇంటర్వ్యూ ఆల్సో వి నీడ్ యువర్ పర్స్పెక్టివ్. బికాజ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ పొజిషన్‌లో ఉండి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిక్రూటింగ్ యూ? ఓకే. ఓకే. అది ఎథిక్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్. పేపర్ 4లో ఎథిక్స్ అయితే ఉంటుంది. అక్కడ నా పర్స్పెక్టివ్ ఏంటి? నేను ఐఏఎస్ అయితే ఏం చేయాలి? నేను ఒక ఫార్మర్ నా దగ్గరికొచ్చినప్పుడు తనకి నా రూల్స్ ప్రకారంగా తనకి అపాయింట్‌మెంట్ లేదు. లేకపోతే టైం లేదు. సో, యాస్ ఎ రూల్ ఒక రోబోట్ లాగా పనిచేస్తే అతను వెళ్ళిపోమని చెప్పాలి. బట్ హ్యుమానిటీ అప్లై చేసి ఎంపతి, సింపతీలు అప్లై చేసి దానికి సాల్వ్ చేయాలి. అది నేను ఎలా రాస్తాను పెన్ అండ్ పేపర్ మీద? ఓకే. కొంచెం జాలి పడుతూ, దయతో నేను రాస్తాను. కానీ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలా రాయలేను కదా! ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంటుంది. అదెలా డీల్ చేయాలి మరి? యెస్. సో, నార్మల్‌గా మీరన్నట్టు సింపతి, ఎంపతి, టాలరెన్స్ అవన్నీ మనం ఎథిక్స్‌లో చూపిస్తాము. సో, ఎథిక్స్‌లో కేస్ స్టడీస్ నార్మల్‌గా ఒక సిట్యుయేషన్ ఇచ్చేసి, అక్కడున్న స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఎథికల్ డైలమాస్ ఏంటి, దానికి మీరెలాంటి యాక్షన్ తీసుకుంటారు, మెజర్స్ ఏం చేస్తారు, ఇవి నార్మల్‌గా మీకు ఎథిక్స్, జీఎస్ పేపర్ 4 కేస్ స్టడీలో వచ్చే క్వెషన్స్. హ్మ్. సో, మీకు పేపర్ 1 అంటే జీఎస్ 1లో ఎంటైర్‌లీ స్టాటిక్ సిలబస్. కాబట్టి మీరక్కడ మీ ఎక్స్‌ప్రెషన్ చూయించేది ఉండదు. అండ్ జీఎస్ 2, జీఎస్ 3 వచ్చేసరికి మీకు మోస్ట్‌లీ 85-90% కరెంట్ అఫైర్స్ బేస్డ్ వస్తాయి. సో, అక్కడ యూ కెన్ షో యువర్ ఎక్స్‌ప్రెషన్ పార్ట్ ఇన్ మెజర్స్, వే ఫార్వర్డ్ అక్కడ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా! ఓకే. ఓకే. అంటే ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ మొత్తం రాసేటప్పుడు. ఓన్లీ ఫ్యాక్ట్స్ ఇస్తే మొనోటోమీ అయిపోవచ్చు కాబట్టి ఇక్కడైనా మెజర్స్ అండ్ వే ఫార్వర్డ్ దగ్గర ఎగ్జాంపుల్స్ రాస్తూ యూ కెన్ షో యువర్ ఎక్స్‌ప్రెషన్ దేర్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాస్ వాల్యూ యాడెడ్ సో, థింగ్. నా క్యారెక్టర్‌ని నేను ఆన్సర్‌లో చూపించాలి. యెస్. చూపించాలి. లేకపోతే దానికి లైఫ్ ఉండదా? అంతే కదా! సో, ఎగ్జామినర్‌కి మీరెవరో తెలీదు.
సో మీరంటే మీరొక మెంటార్ ఉంటే డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి మీ టాలెంట్ ఏంటి? మీరెలా చేస్తున్నారు? మీ యొక్క క్యారెక్టర్ ఎవ్రీథింగ్ దే నోస్. బట్ ఎగ్జామినర్‌కి ఎలా తెలుస్తుంది? సో దే విల్ క్రియేట్ ఎ ఇమేజ్. మీ యొక్క ఇమేజ్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కదా! మీరు పేపర్ చదివేటప్పుడు. సో ఆల్వేస్ యూ షుడ్ రీచ్ హైట్స్ దేర్ అన్నప్పుడు యూ హావ్ టు షో యువర్ ఎక్స్‌ప్రెషన్. ఎలా చూపిస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఎ టాపిక్. చైనా వల్ల ఇండియాకి పడుతున్న ట్రేడే తీసుకుందాము. నేనేం ఓకే. చేస్తాను, ఒక 10 ఫ్యాక్ట్స్ తీసుకుంటాను, లేకపోతే బౌండరీ ఇష్యూస్ తీసుకుంటాను, రాస్తాను. అందులో లైఫ్ ఎలా పెడతాను, అందులో లైవ్ ఆన్సర్‌గా ఎలా ఓకే. మారుస్తాను దాన్ని నేను? ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న క్వెషన్‌లోనే చైనా అండ్ ఇండియా ట్రేడ్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనము కొంచెం లైవ్ చూయించాలి అంటే యూ కెన్ షో మ్యాప్ ఏసేసి ఈ రీజియన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్ అండ్ ఈస్టర్న్ సెక్టార్‌లో మనకి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మీరు చూపిస్తారు. హ్మ్. అండ్ అదే కాకుండా చైనా ఇంకేం చేస్తుంది అక్కడ బోర్డర్ విలేజ్ డెవలప్ చేస్తుంది. బోర్డర్ విలేజ్ డెవలప్ ఎందుకు చేస్తుంది? లైక్ ఆ ఏరియాని ఈజీగా ఆక్యుపై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు ట్రేడ్ రాసినప్పుడు కూడా మనకి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో జస్ట్ డ్రా ఇండియా అండ్ చైనా మ్యాప్ దేర్ ఇన్ బాడీ. రాసేసి మనకి వే ఫార్వర్డ్‌లో ఏంటి? దీనివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? ట్రేడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎకానమీ. హ్మ్. ఇప్పుడు ట్రేడ్ డిస్ట్రప్షన్ అవుతుంది అంటే లైక్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ ఫార్మాస్యూటికల్ సెక్టార్. వై? ఓకే. మరి నార్మల్‌గా ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఏపీఐ అంటాం కదా! సో అది మనకొచ్చేది చైనా నుంచి కదా! సో అది రాలేదు, మనకి చైనా నుంచి రావట్లేదు అంటే ఇట్ విల్ ఎఫెక్టింగ్ అవర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ ఇండియా ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. వి నో థట్. హ్మ్. దానివల్ల ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్ లాస్ అవుతారు? ఎంతమంది డిసీజెస్ నుంచి బయటికి రాలేకుండా పోతారు? సో వీ కెన్ షో ఇట్ ఆన్ ఎక్స్‌ప్రెషన్ రైట్. పీపుల్ హెల్త్ ఓకే. ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ వల్ల మళ్ళీ పావర్టీ వస్తుంది. హంగర్ పెరుగుతుంది. అండ్ ఆన్ వన్ సైడ్ మళ్ళీ గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ అనేది పెరుగుతుంది. అండ్ వీ హావ్ టు డిపెండ్ ఆన్ అదర్ కంట్రీ ఎవ్రీథింగ్. సో మీరన్నట్టు ఒక ఆన్సర్ తీసుకుంటే అంటే యూ టాక్డ్ అబౌట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఫస్ట్. నౌ యూ ఆర్ కమింగ్ టు మెయిన్స్ ప్రిపరేషన్. మెయిన్స్‌లో ఒక క్వెషన్ తీసుకుంటే ప్రాబ్లమ్‌ని చూపించి ఫ్యాక్ట్స్ రాసి అందులో కొంచెం లైఫ్ యాడ్ చేయమంటున్నారు. సో దానివల్ల మనిషికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇండియన్ ఎకానమీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి సార్ మీరన్నట్టు లైఫ్ ఎలా ఇంక్లూడ్ చేస్తారన్నారు కదా! మనకి ఎస్సే ఉంటుంది. ఎస్సే మిస్ చేశారు మీరు. ఎస్సేలో ఇంట్రడక్షన్, మల్టీ డైమెన్షనల్ మేనర్ అక్కడ చూపించాలంటే వీ కెన్ గివ్ దిస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వేర్ యూ ఆర్ రీడింగ్ ఇన్ యువర్ కరెంట్ అఫైర్స్ అంతా ఇక్కడ మనం మీరు ఎగ్జాంపుల్స్‌గా, కేస్ స్టడీస్‌గా తీసుకోవచ్చు. యెస్. పర్ఫెక్ట్. మీరు ఎస్సే అన్నారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ ఎస్సే. ఎందుకంటే ఎస్సే వల్ల జీవితాలు అటు ఇటు మారిపోయినాయి. యెస్. ఆఫ్ కోర్స్. 8, 9 ఏళ్ల ప్రిపరేషన్ లైఫ్ కూడా అలా మారిపోయిన జీవితాలు నేను చూసాను. రైట్. ఎస్సే బా రాయడం వల్ల ఒక పర్సన్ కేరళలో కొన్ని వండర్స్ చేసే విషయం నేను చూసాను. ఎస్సే రాయకపోవడం వల్ల మై ఫ్రెండ్స్ హియర్ హూ కుడెంట్ డూ వెల్ దే ఆర్ రైట్ విత్ మీ. సో ఎస్సే అన్ని వర్డ్స్ రాయాలి అన్నప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ వర్డ్ టు ద లాస్ట్ వర్డ్ నాకు ఒక్క ఫ్లో చార్ట్ గాని ఎలా రాయాలో చెప్తారా? ఒక్క 2 మినిట్స్ నాకు టైం ఇస్తే నేను క్లియర్‌గా యెస్ ప్లీజ్. చెప్తాను. సో, ఎస్సే రాయడానికి కంటే ముందు యాక్చువల్లీ నార్మల్‌గా స్టూడెంట్స్ ఏం చేస్తారు? మనకు సెక్షన్ ఏలో 4 ఎస్సేలు, సెక్షన్ బిలో 4 ఎస్సేలు. సెక్షన్ ఏలో 4 ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ బిలో ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని 2 ఎస్సేస్ 3 అవర్స్ ఆఫ్ టైమ్. ఒక్క ఎస్సే 125 మార్క్స్. టోటల్ 250 మార్క్స్. ఇదొక బేసిక్ ఐడియా. డైరెక్ట్‌గా ఏం చేస్తారు? ఆ 4 ఫ్యాన్సీ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా! నార్మల్‌గా కోడ్స్ ఇచ్చినప్పుడు. హ్మ్. ఆ ఫ్యాన్సీ వర్డ్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటారు స్టూడెంట్స్ నార్మల్‌గా. రాద్దామని స్టార్ట్ చేస్తారు. అదొక 100, 200 వర్డ్స్ రాయరు. ఇంక అక్కడికే స్టక్ అయిపోతారు. అండ్ మళ్ళీ ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకోటి రాసి మళ్ళీ ఇంకొక 500 వర్డ్స్ రాస్తారు. మళ్ళీ స్టక్ అయిపోతారు. సో, అలా అవ్వకుండా ఏంటంటే ఫస్టే మనం ఒక ఫ్రేమ్ వర్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకి యూపీఎస్సీ బుక్‌లెట్‌లో లాస్ట్‌కి రఫ్ వర్క్ అని ఒక స్పేస్ ఉంటుంది. అక్కడ మనం క్లియర్ కట్‌గా ఒక స్కీమాటిక్ డయాగ్రామ్, ఫ్లో చార్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్లో చార్ట్ వేసుకోవడంలో ఏంటంటే 10 పాయింట్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హ్మ్. ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ ఎస్సే చేసుకున్న తర్వాత వీ హావ్ టు కమ్ అప్ విత్ ఎ టైటిల్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే టైటిల్. ఆ టైటిల్ తర్వాత మనం దాన్ని ఐడియాస్ కింద డివైడ్ చేయాలి. ఆ ఐడియాస్‌ని మళ్ళీ పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేయాలి. అక్కడ మనం లాజిక్ అనేది యాడ్ చేయాలి. లాజిక్ అంటే కేస్ స్టడీస్ కానివ్వండి, ఎగ్జాంపుల్స్, సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్, ఆర్టికల్స్, స్కీమ్స్, యాక్ట్స్ ఎనీథింగ్. అండ్ దాన్నేం చేస్తాము అంటే ఆర్డరింగ్ చేస్తాము. ఏది ఫస్ట్ రాయాలి, ఏది సెకండ్ రాయాలి. ఒకవేళ
సేమ్ టైప్ ఆఫ్ ఐడియాస్ ఉంటే వాటిని క్లబ్బింగ్ చేయడం కానీ, 2 డిఫరెంట్ ఐడియాస్ ఉంటే సెపరేట్ చేయడం కానీ, అండ్ నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్‌కి లింకర్స్ అనేది యూజ్ చేయాలనమాట. సో, చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. దానికొక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా పక్కన పెడితే ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మనం టైటిల్ రాసుకుంటాము. తర్వాత ఐడియాస్ ఎలా తీసుకురావాలి అని స్టూడెంట్స్‌కి డౌట్ ఉంటుంది. ఈ ఐడియాస్ తీసుకొచ్చేవి 4 ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ అని, సబ్జెక్ట్ ఫ్రేమ్‌వర్క్ అని, ఆప్షనల్ ఫ్రేమ్‌వర్క్ అని, నెక్స్ట్ సబ్జెక్టివ్ ఫ్రేమ్‌వర్క్ అని ఉంటాయి. మనం నార్మల్‌గా యూపీఎస్సీలో మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఆప్షనల్ ఫ్రేమ్‌వర్క్ అంటాం. మనకి యూపీఎస్సీలో ఆల్రెడీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మన సబ్జెక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే జీఎస్ 1లో హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ. జీఎస్ 2లో పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్, జస్టిస్. అండ్ జీఎస్ పేపర్ 3లో ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ. జీఎస్ 4లో ఎథిక్స్. ఈ ఐడియాస్ అనేవి ఈ సబ్జెక్ట్ వైస్ తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. మళ్ళీ వాటిని డివైడ్ చేయడం డిఫరెంట్ పారాగ్రాఫ్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాద్దామనుకుంటున్నాను. మళ్ళీ ఆ హిస్టరీ ఫార్మాట్‌ని మనకి ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెంట్, వరల్డ్ హిస్టరీ అక్కడ నువ్వు 5 పారాగ్రాఫ్స్ రాయొచ్చు. అండ్ అందులో ప్రతి పారాగ్రాఫ్‌లో మీరు లాజిక్ అనేది ఇంక్లూడ్ చేయాలి. లాజిక్ అంటే ఏం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, యాక్ట్స్. సో, ఇదంతా ఒక ఎగ్జాంపుల్‌గా ఒక టాపిక్ తీసుకుంటాను. సో దట్ మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అంటే మీరు అనేదేంటంటే ఒక ఎస్సే తీసుకుంటే యూపీఎస్సీ సబ్జెక్ట్స్ ఎలాగైతే అలైన్ అయ్యాయో మన ఎస్సే కూడా అదే ఫార్మాట్‌లో వెళ్తే అయితే బావుంటుందంటున్నారు. డిఫరెంట్ డైమెన్షన్స్‌లో రాయొచ్చు. ఎందుకంటే ఆల్వేస్ యూపీఎస్సీ సీస్ ఫర్ ఎ మల్టీ డైమెన్షనల్ పర్సన్. ఎందుకంటే యూపీఎస్సీ రాసిన తర్వాత మనం ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం. ఒక డిస్ట్రిక్ట్‌కి కలెక్టర్ అండ్ వి ఆర్ ద హెడ్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. మనకి ఎవ్రీ డే కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. అవును. అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ స్టాండర్డ్స్ కానీ, డిగ్నిటీ కానీ, ఆల్రెడీ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ లీడర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. సబార్డినేట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. అండ్ ఈవెన్ పీపుల్‌కి చిన్న ప్రామిసెస్ చేయకపోతే వాళ్ళొచ్చి రాస్తారోకోలు, ప్రొటెస్ట్‌లు ఈవెన్ ఆఫీస్ ముందే చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అందరిని చూసుకొని ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి కదా! అవును. సో, అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరి సైడ్ నుంచి నువ్వు ఆలోచించాల్సిందే. మీ హైయర్ అథారిటీస్ నుంచి ఆలోచించాల్సిందే. లేకపోతే వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? నీ పొజిషన్ యొక్క సేఫ్టీ నువ్వు ఆలోచించాల్సిందే. అండ్ యువర్ సబార్డినేట్స్ నీడ్ టు లిసన్ యువర్ వర్డ్స్ అండ్ పీపుల్ సాటిస్ఫై అవ్వాల్సిందే. కాబట్టి దే విల్ అనలైజ్ యువర్ ఏమంటారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ త్రూ యువర్ ఎస్సేస్ అనమాట. సో, ఎన్ని డైమెన్షన్‌గా రాస్తున్నారు. వెదర్ యూ ఆర్ రైటింగ్ ఎ బ్యాలెన్స్డ్ ఎస్సే ఆర్ నాట్. అందుకని మల్టీ డైమెన్షనల్‌గా ఆలోచించాల్సింది. మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్‌ని ఎస్సేలో పెట్టేసారు. యాహ్! సో, యెస్, ఐ థింక్ దట్ విల్ డెఫినైట్లీ వర్క్. యెస్ వర్క్స్. సో, ఇప్పుడు మన సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఈస్ హిస్టరీ. ఒక ఎస్సే తీసుకుంటే ఒక ఎస్సేని ఒక ఐఏఎస్ ఆఫీసర్ లైఫ్‌ని మీరు రిలేట్ చేసిన విధానం, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చింది. లేదు ఒక కుల ఘర్షణ వచ్చింది. లేకపోతే రిలీజియస్ ఇష్యూ వచ్చింది. వి హావ్ టు లెర్న్ అబౌట్ హిస్ హిస్టరీ, హిస్ అంతే. రిలీజియస్ హిస్టరీ అవి తెలుసుకోవాలి. అంతే. సొసైటీ గురించి తెలుసుకోవాలి. వాడు అంతే. ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. తర్వాత పొలిటికల్ పేపర్ 2కెళ్ళాలి. అంతే. పొలిటికల్ ప్రెజర్ తెలుసుకోవాలి. దానివల్ల ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏంటి? గ్రేట్, గ్రేట్, గ్రేట్. మనం వాళ్ళు రాస్తారోకోలు కానీ లైక్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎలా సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసి కంట్రోల్ చేయాలా? గ్రేట్. అండ్ ఎథికల్‌గా వాళ్ళ ప్రాబ్లమ్‌ని మనం ఎంపతి, టాలరెన్స్ అవన్నీ వి హావ్ టు డూ దట్. సో, ఎస్సే ఈస్ నథింగ్ బట్ యువర్ డ్యూటీ ఆఫ్టర్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇది తెలియక ఎస్సే ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఎస్సే ఇస్ యాక్చువల్లీ టైమ్ టేకింగ్ అంటారు కదా! వెరీ, వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ అండి. కాకపోతే మనం ఐబీసీ ఫార్మాటే ఫాలో అవుతాము. ఇంట్రొడక్షన్ ఒక 5 టైప్స్‌గా రాయొచ్చు. బట్ యూ హ్యావ్ టు నో విచ్ థింగ్ విల్ సూట్స్ యూ. ఆ 5 టైప్స్‌లో మీరు ఏది రాస్తే బావుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్‌గా స్టూడెంట్స్ అందరూ లవ్ లెటర్స్ రాసే ఉంటారు. అంతే కదా! లైక్ దే విల్ యూజ్ సమ్ వర్డ్స్ కవితలు రాయడము అలాంటివి రాస్తే వాళ్ళు స్టోరీ క్రియేషన్ బాగా చేస్తారనమాట. వాళ్ళు అనెక్డోట్ రాయొచ్చు. కొంతమంది ఏంటంటే చిన్నప్పటి నుంచే ప్రతి స్కూల్ గోడ మీద గవర్నమెంట్ స్కూల్స్‌లో అయితే గోడల మీద కోట్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే కోట్స్ ఉంటాయి. హ్మ్. అండ్ ఈవెన్ మేము స్కూల్‌కెళ్ళినప్పుడు ఐ వాస్ స్టడీయింగ్ ఇన్ వన్ ప్రైవేట్ స్కూల్ అనమాట. సో, అక్కడ ఎవ్రీ డే న్యూస్ మేము చదివేదాన్ని ప్రేయర్ హాల్‌లో. హ్మ్. అప్పుడేంటంటే ఆ న్యూస్ చదివేటప్పుడు స్టార్టింగ్ కోట్‌తో స్టార్ట్ చేసేవాళ్ళం. అలా కొంతమంది కోట్స్ బాగా ఏమంటారు అర్థం చేసుకోవడం కానీ, గుర్తుపెట్టుకోవడం కానీ వాళ్ళకి బాగా హ్యాబిట్ ఉంటది. అలాంటి వాళ్ళు కోట్ యూజ్ చేయొచ్చనమాట. సో, అలా 5 టైప్స్‌గా మనం రాయొచ్చు ఇంట్రొడక్షన్. అండ్ బాడీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంటర్‌లింక్ చేస్తూ ఉండాలి. అండ్ కన్క్లూషన్ ఈజ్ సమ్మింగ్ అప్. సో 5 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్,
అందులో మీరు చూస్ చేసుకోవాలి. Choose మీది of ఏది course, of బెస్ట్. course. అన్ని 5 యూజ్ చేస్తానంటే నీ కుదరదు. క్యారెక్టర్‌ని బట్టి నువ్వు చూస్ నీ క్యారెక్టర్, నీ ఎబిలిటీ. ఎందుకంటే ఇంట్రొడక్షన్ షుడ్ బి 150 వర్డ్స్ రాయాలి. ఆ! 150 వర్డ్స్ రాయాలంటే మీరు అందులో దేంట్లో లైక్ ఏమంటారు తెలుగులో? తెలుగులో ఐ కాంట్ కృష్ణార్థులు. అట్లాంటి వర్డ్స్ నాకు రావు. లైక్ హూ హాస్ బట్ వెరీ గుడ్ ఎందులో మీరు టాలెంటెడ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 5 టైప్స్ ఏంటంటే 1 కోడ్ బేస్డ్, హ్మ్. సెకండ్ వచ్చేసి అనెక్డోట్ ఒక స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ రావడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కవితలు రాస్తారని చెప్పాను కదా! లైక్ స్మాల్ పోయెమ్స్ తీసుకొని రాయడం. అండ్ నెక్స్ట్ డేటా తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ న్యూస్‌లో ఉన్నట్లయితే. ఇప్పుడు రీసెంట్‌గా న్యూస్‌లో ఏముంది? ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ బర్స్ట్ ఉంది. అండ్ ఈవెన్ హైదరాబాద్‌లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బర్స్ట్ ఉంది కదా! సో, దాని మీద ఏమైనా ఇండస్ట్రీ రిలేటెడ్ డిజాస్టర్స్ ఉన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండడం. అందులో మనం ఏంటంటే ఇలాంటి కరెంట్ అఫైర్స్ తీసుకొని రాసినప్పుడు ఒక అడ్వాంటేజ్. మన ఫీలింగ్స్, మన ఇన్నర్ థింగ్స్ అన్నీ అక్కడ చూయించొచ్చనమాట. ఎక్స్‌ప్రెషన్స్ బావుంటాయి. ఓకే. ఒక బర్డెన్ అని కాకుండా ఒక లైఫ్ పెట్టి ఒక యెస్. స్టోరీ టెల్లింగ్‌లా రావడమే ఎస్సే. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. గ్రేట్. అండ్ నౌ కమ్ టు ద ప్రిలిమ్స్ పార్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ పార్ట్ అను. దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. యెస్. డిఫికల్ట్ ప్రిలిమ్స్ టాస్క్. ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. దయా, దాక్షిణ్యాలు లేకుండా ఎలిమినేట్ చేసి పడేస్తాడు యూపీఎస్సీ. సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదానికంటే ఎలా ప్రిపేర్ అవ్వకూడదు నాకు చెప్పండి. ఎలా ప్రిపేర్ అవ్వకూడదు. సో, ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎన్‌సీఈఆర్‌టీస్ కొంచెం బేసిక్ ఐడియా లేకుండా డైరెక్ట్ స్టాండర్డ్ బుక్స్‌కెళ్తారు. ఓకే. అసలు ఎన్‌సీఈఆర్‌టీస్ చదివితే ఏంటంటే స్టోరీ రూపంలో వాళ్ళ టాపిక్‌ని మనకు అర్థమయ్యే విధంగా చెప్తారు. 6th-8th నార్మల్లీ. సో, మనకు స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటదంటే, స్టూడెంట్ బుక్స్ నేనేం చదువుతాను. యెస్, దట్ విల్ బి దేర్. కదా! నేను చిన్నపిల్లగాడినా? నేను 6th క్లాస్ బుక్ ఏం చదవాలి? మేడం నో, ఐ వోంట్. నాకు స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ ఇవ్వండి చదువుతాను. డైరెక్ట్‌గా వచ్చి అలాగే అంటారు. ఎన్‌సీఈఆర్‌టీ బుక్ చదవండి నాన్న అంటాను ఫస్ట్. నో నీడ్ ఆఫ్ ఎన్‌సీఈఆర్‌టీ. ఐ డిడ్ మై పీజీ మేడం. నేను ఐసీఎస్ఈ చదివాను. నేను సీబీఎస్ఈ కంప్లీట్ చేశాను. నాకొద్దు. ఓకే. నీ ఇష్టం రా బాబు అని చెప్పి మేమేం చేస్తాము? స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఇస్తాం. సో, ఎన్‌సీఈఆర్‌టీస్‌తో అండ్ స్టాండర్డ్ బుక్స్‌తో కంపేర్ చేసినప్పుడు లాంగ్వేజ్ టఫ్ ఉంటుందా లేదా? ఈజీగా మనకి కాన్సెప్ట్ అసలు అర్థం కాదు. హ్మ్. అదొక రీజన్. వై స్టూడెంట్స్ ఆర్ ఫెయిలింగ్ ఔట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సెప్ట్ క్లారిటీ అంటే కన్సెప్ట్స్ నేర్చుకోవడానికి నేను చిన్నపిల్లన్నా. నేను డైరెక్ట్ బై హార్ట్ చేసి రాస్తాను. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. కన్సెప్ట్ అసలు అర్థం చేసుకోరు. వాళ్ళు డైరెక్ట్‌గా బై హార్ట్ చేస్తారు. ప్రీవియస్ క్వెషన్ చేయండి అంటే, మేడం ప్రీవియస్ క్వెషన్స్ ఏమైనా రిపీట్ అవుతాయా? అవి రిపీట్ అవ్వవు కదా! చేసేం లాభం? నో, గివ్ మీ టెస్ట్ సిరీస్. దట్ ఈస్ హ్యాపెనింగ్. నైస్. నైస్. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రాసినంక నాన్న నీ మిస్టేక్స్ ఎక్కడ పోయాయో చూసుకోండి అంటే, రాసిన తర్వాత మళ్ళీ మార్క్స్ ఏం పెరగవు కదా! దాన్ని చూసుకోవడం అవసరం లేదు కదా! ఇలాంటోళ్ళు కూడా ఉంటారా మేడం? ఉంటారు. ఇలాంటి వాళ్ళే క్లియర్ చేయకుండా ఉంటారు. అండ్ ఇంకో వెరీ వెరీ బిగ్ మిస్టేక్ దట్ ఐ ఫైండ్ ఇస్ సీసాట్. మేడం ఫ్రమ్ మై మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ మేడం. నాకు ఐఐటీ కూడా నేను క్లియర్ చేశాను. ఇది నాకు చిటికలో పని. ఇట్ ఈస్ ఆన్ మై ఫింగర్ టిప్స్ అంటాడు. సీసాట్ అసలు ప్రాక్టీస్ చేయరు. లాస్ట్‌కి వచ్చేసరికి 56 57 వస్తాయి. క్లియర్ అవుతుందా? అవ్వదు. సో, దీస్ ఆర్ ద మిస్టేక్స్ నార్మల్లీ స్టూడెంట్స్ విల్ డూ. అందుకని ఇలా మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ బేసిక్స్ అన్నీ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ బుక్స్ కూడా కంపల్సరీ చదవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవైక్యూస్ చెయ్యకుండా అండ్ అనాలిసిస్ చేయకుండా యూపీఎస్సీ క్లియర్ చేయడం ఇస్ టఫ్. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్ వాళ్ళు ఎలా క్వెషన్ ఇస్తున్నారు ఆ టాపిక్ నుంచి. తెలియాలి కదా! అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత కూడా ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి అనే కాకుండా ఎందుకు రాంగ్ చేశాను. సో, పెట్టేటప్పుడు 100% కాన్ఫిడెంట్‌గా ఇది రైట్ అయిద్దని పెడతాం. కానీ తప్పవుతది. బట్ వాట్ ఈస్ ద మిస్టేక్ దట్ యూ డిడ్? ఎగ్జామినేషన్ హాల్‌లో నీ మైండ్ సెట్ ఎలా పనిచేసింది? నువ్వు ఆ ఆప్షన్ అనుకోకుండా ఈ ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ అందరం ఫేస్ చేసే సిట్యుయేషన్ ఏంటంటే, ఒక క్వెషన్ చదివినప్పుడు మన మైండ్ ఒకటి చెప్తుంటది. ఏ అని. మన హార్ట్ ఒకటి చెప్తుంటది బి అని. మీరు ఐడెంటిఫై చేశారో లేదో? 2 ఆప్షన్స్ మధ్యలో 50% ఆల్వేస్ కానీ ఆన్సర్ సి అవుతుంది. అలా. సో, అలా ఎందుకు నీ మైండ్ సెట్ పని చేయడానికి రీజన్ ఏంటి? అవన్నీ కొంచెం ముందే అనాలిసిస్ చేసుకుంటే హ్మ్. ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ రైట్ చేసుకున్నారని. ఆ మిస్టేక్స్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో చేయడానికి వీలుండదు కదా! సో, ఇన్ దిస్ వే యూ కెన్ యూజ్ టెస్ట్ సిరీస్. అందులో నుంచి క్వెషన్ వస్తదా? అది కాదు. అందులో నుంచి డైరెక్ట్ క్వెషన్ వస్తదా అని అంటారు. కాదు. జస్ట్ దట్ విల్ గివ్ యూ ప్రాక్టీస్ ఆఫ్ యాక్చువల్ ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు ప్రాక్టీస్ చేయడానికి. అండ్ మీ మైండ్ సెట్ ఎలా వర్కౌట్ ఉంది? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? సో, కొంతమంది ఏంటంటే తెలిసిన క్వెషన్సే చాలా బాగా తెలుస్తది కాన్సెప్ట్. కానీ ఎగ్జామినేషన్‌లో రాంగ్ పెట్టేస్తారు. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటది. అందరికి యాంగ్జైటీ ఉంటది. హ్మ్. అడ్రినలిన్ రష్ ఉంటది. గుండె దడదడా కొట్టుకుంటా ఉంటది. దానివల్ల ఏంటంటే
మనకు తెలిసినవి కూడా రాంగ్ పెట్టేస్తూ ఉంటాం. సో, అలా కాకుండా ముందే మనం ఇనఫ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే అలాంటి సడెన్ ట్విస్ట్‌లు ఆబ్వియస్‌గా యూపీఎస్‌లో ఉంటాయి. ఒక 15 క్వెషన్స్ మనకు తెలియనివి ఉంటాయి. హ్మ్. అవి చూసినప్పుడు మనం ఎలా మన బాడీని కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మన మైండ్‌ని పీస్‌గా ఉంచుకోవాలి, కంపల్సరీ ఎగ్జామ్ ముందే ప్రాక్టీస్ చేసుకొని మీరెళ్ళినట్లయితే యూ విల్ బి బికమింగ్ సక్సెస్. గ్రేట్. అండ్ మీరు లాస్ట్ అన్నారు గదా! మనకు నాలెడ్జ్ ఉంది. అక్కడ ఆప్షన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ మధ్యలో పడే టెన్షన్‌తోనే ఎగ్జామ్ పోతుందని అవును. చెప్పేసి. ఆ! దిస్ ఈస్ వేర్ వి గెట్ మోర్ ప్రాబ్లమ్స్. టెన్షన్. టెన్షన్ ఎగ్జామ్‌లోనే కాదు. ప్రిపరేషన్‌లో టెన్షన్. అవును. పర్టిక్యులర్‌లీ ఎందుకంటే ఇది 1 డేలో కంప్లీట్ అయ్యే ఎగ్జామ్ కాదు. ఒక 6 మంత్స్‌లో కంప్లీట్ అయ్యే ప్రిపరేషను కాదు. ప్రిపరేషన్ ఇట్‌సెల్ఫ్ టేక్ 1-2 ఇయర్స్. అండ్ ఒక్క తప్పు చేస్తే యూ హావ్ టు వెయిట్ 1 మోర్ ఇయర్. అవును. ఈ 3 ఏళ్ల భయము 2 అవర్స్‌లో ఐ హావ్ టు షోకేస్ రైట్. సో, ఫస్ట్ డే నుంచి నా టెన్షన్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఎలా టెన్షన్ తగ్గించుకుంటూ ప్రిపేర్ అవ్వాలి? ఓకే. వెరీ గుడ్ క్వెషన్ అండ్ ఐ వాంట్ టు ఆన్సర్ దిస్ క్లియర్‌లీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం అన్నది బిగ్ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. సో, మీరేం చేయాలి అంటే ఆ ఆలోచన ఎప్పుడైతే మీకొచ్చిందో అప్పుడే మీ మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఇట్ విల్ టేక్ 3 ఇయర్స్ ఆఫ్ టైమ్. ఆ 3 ఇయర్స్ ఐ హావ్ టు సాక్రిఫైస్ మై ఫ్యామిలీ, మై సోషల్ గ్యాదరింగ్స్, మై ఫ్రెండ్స్, మై మొబైల్, మై గర్ల్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్ వాటెవర్ ఇట్ మే బి. యూ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్ అని ముందే మీ మైండ్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ మీరేంటంటే టైమ్ టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అంటారు. మీరు మీ టైమ్ టేబుల్ చేసుకుంటారు. టైమ్ టేబుల్ చేసుకునేటప్పుడు నార్మల్లీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో స్టూడెంట్స్ ఇనీషియల్‌గా ఎప్పుడైతే స్టార్ట్ చేద్దామనే ఉత్సాహం అనేది ఎక్కువుంటుంది కదా! హ్మ్. సో, అప్పుడు 12 అవర్స్ చదువుతాను నేను, 16 అవర్స్ చదువుతాను అంటాడు. 16 అవర్స్ టైమ్ టేబుల్ యేసుకొనొస్తాడు. మేడం నేను మార్నింగ్ 4:00 లేస్తాను. రీసెంట్‌లీ ఐ గాట్ దిస్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. జీఎస్ ఫౌండేషన్ స్టూడెంట్ ఒక అమ్మాయి. మేడం నాకు టైమ్ టేబుల్ యేసివ్వండి. మార్నింగ్ 4:00 నుంచి నైట్ 11:00 వరకు యేసియండి అని. నాన్న నీకు క్లాసెస్ ఉన్నాయి కదమ్మా! మొన్నే కదా జాయిన్ అయింది. కొంచెం రెస్ట్ తీసుకో, స్లోగా వెళ్ళు అంటే, కాదు నేను ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేయాలి అంటారు. సో, ఎప్పుడైనా సరే మీరు టైమ్ టేబుల్ యేసుకునేటప్పుడు హెవీగా కాకుండా ప్రాక్టికల్ అయ్యేటట్టు యేసుకోండి. హ్మ్. అండ్ మీ టైమ్ టేబుల్ చూసి మీరు డీమోటివేట్ అవ్వకుండా మీ టైమ్ టేబుల్ వల్ల మీరే మోటివేట్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే యూ ఆర్ సేయింగ్ దట్ వి షుడ్ హావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ ఇన్ ప్రిపరేషన్? లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ అని కాదు. లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్స్. బ్రేక్స్. యెస్. బ్రేక్స్. ఓకే. నార్మల్లీ ఎలా ఉండాలి అంటే 1 అవర్ విల్ బి ఫర్ కరెంట్ అఫైర్స్ ఇనిషియల్లీ. అండ్ 1 to 1 ½ అవర్ ఫర్ సీసాట్. ఎందుకంటే సీసాట్ చాలా మంది అక్కడే పోతున్నారు కాబట్టి ఈవెన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ జీఎస్, సీసాట్ వల్ల చాలా మంది క్లియర్ చేయలేకపోతున్నారు ప్రిలిమ్స్. సో, 1 to 1 ½ అవర్ మీరు సీసాట్‌కి పెట్టుకోవాల్సిందే ఎవ్రీ డే. వెదర్ యూ ఆర్ ఫ్రమ్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కానివ్వండి, ఆర్ట్స్ అయినా కానివ్వండి, సైన్స్ అయినా కానివ్వండి. ఎందుకంటే టైం సరిపోవట్లే. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా చాలా లెంథీగా ఉంటున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 హవర్స్ స్లాట్, 3 హవర్స్ స్లాట్. ఒక 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. అండ్ మీరెప్పుడు చదువుతున్నా కూడా మధ్యలో బ్రేక్స్ కంపల్సరీ. అట్‌లీస్ట్ 1 ½ అవర్ తర్వాత 10 మినిట్స్ ఆఫ్ బ్రేక్. ఆ 10 మినిట్స్ యూ కెన్ డూ సమ్ లిటిల్ బిట్ వాకింగ్ ఆర్ లిటిల్ బిట్ యోగా ఆర్ లైక్ ప్రాణాయామ సో థట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ మెమరీ. అండ్ ఇంకోటేంటంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో, మీరు ఈరోజు అయిపోయింది నా టైమ్ టేబుల్ అనుకున్నప్పుడు, ఐయామ్ క్లోజింగ్ మై డే టుడే అనుకున్నప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ ఆలోచించి రేపేం చేద్దామో ఈరోజే ప్లాన్ చేసుకోండి. ఓకే. రేపు ఏం చేసుకుందాము, రేపు ఏం చదవాలి సబ్జెక్ట్ అని ఈరోజు ప్లాన్ చేసుకోలేదనుకో, నార్మల్ స్టూడెంట్స్ స్టడీ హాల్‌లోకెళ్తారు. ఎళ్ళేదే 9:30కి. టిఫిన్ చేసి, ఫుర్సత్తుగా లేచి, రెడీ అయ్యి, నార్మల్ స్టూడెంట్స్ విల్ గో అరౌండ్ 8:30-9:30. ఆ టైంకెళ్ళిన తర్వాత మీరెప్పుడైనా స్టడీ హాల్‌లో ర్యాక్స్ చూసారా హ్మ్. స్టూడెంట్స్‌వి? ని ఆ ప్లేస్‌లో రాయడానికంటే ఎక్కువ దాంట్లో మోటివేషన్ కోట్స్ ఉంటాయి. పెద్ద మ్యాప్ ఉండిద్ది. టు డూ చార్ట్ అని వైట్ బోర్డ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి కాకుండా ఇంకా బుక్స్ అన్నీ. నిండా బుక్సే ఉంటాయి. సో, అలా అంతా ఏంటిది అసలు స్పేస్ లేకుండా మొత్తం అలా నింపేసిన తర్వాత నీకక్కడ కూర్చొని చదవబుద్ధి అయిద్దా ఫస్ట్? అదొకటి. అండ్ ఇంకోటి ముందు రోజు నాకు ప్లాన్ లేదు రేపేం చదవాలో. వెళ్ళిన తర్వాత ఆ బుక్స్ అన్ని చూసి అసలు ఇప్పుడు ఏం చదవాలి ఇందులో బుక్కులు వెతుక్కోవడానికి నాకు అరగంట, గంట పట్టిద్ది. ఆ గంట, అరగంట పడతది. ఓకే. ఇది సెటిల్ అయ్యి ఇది ఓపెన్ చేస్తాను, చదువుతాను అనేసరికే ఒక అరగంట, గంట అయిద్ది. లంచ్ బెల్ అవుతది. లంచ్ టైమ్ అయిద్ది. మళ్ళీ హాస్టల్‌కి రావడం, తినడం, మళ్ళీ వెళ్ళడం. మళ్ళీ అప్పుడు ఏం చదవాలని చెప్పి మళ్ళీ ఆలోచించడం. సో, ఇన్ దిస్ వే దే ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో, ఓకే. అందుకని వాళ్ళు డే కంప్లీట్ చేస్తున్నాను ఈరోజు. ఇంక పడుకునే ముందు అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ వాట్ టు డూ టుమారో అని రాసి పెట్టుకుంటే యూ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.
యెస్. మీరు ఈ స్టడీ హాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి అశోక్ నగర్‌లో వి హావ్ సో మెనీ స్టడీ హాల్స్. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ప్రిపేరింగ్ ఇన్ స్టడీ హాల్స్. ఆఫ్‌కోర్స్ నేను ఆ లైఫ్ నుంచి వచ్చాను. 2011, 12లో అలా ప్రిపేర్ అయినవాడిని. ఐల్ టెల్ యూ కేస్. ఎవ్రీడే మార్నింగ్ మీరన్నట్టు 9, 9:30 నేను 10కొస్తాను. లైక్ ఐల్ ఓపెన్ ద బుక్. ఒక హాఫ్ అన్ అవర్ అవ్వగానే టాపిక్ మెల్లగా రైజ్ అవుతుంది. డిఫికల్టీ లెవెల్ అలా, 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 అలా పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు నాకర్థమైపోయింది. నాకర్థం కావట్లేదు. ఆపేస్తాను. ఇంకో బుక్ తీస్తాను. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. 11:30 అవుతుంది. ఐల్ గో విత్ వన్ మోర్ సబ్జెక్ట్స్. ఆ ఒక 10, 15 మినిట్స్‌లో మళ్ళీ అర్థం కాదు. వన్ మోర్ సబ్జెక్ట్. సో, నాకెలా అనిపిస్తుందంటే నాకిక చాలా మంది స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఐ నో దెమ్. లంచ్ ముందు 3 సబ్జెక్ట్స్. లంచ్ తర్వాత 3 సబ్జెక్ట్స్. 6 సబ్జెక్ట్స్ నేను చదివేసాను అయిపోయింది. సో, దిస్ ఈస్ వేర్ ద మిస్టేక్ ఐ థింక్ ఈస్ హ్యాపెనింగ్. ఆ డిఫికల్ట్ స్లోప్ పెరిగే కొద్దీ పెరిగే డిఫికల్టీని ఎలా క్రాస్ చేయాలి? ఓకే. డిఫికల్ట్‌ని ఎలా క్రాస్ చేయాలి? చాలా మంది స్టూడెంట్స్ చేసేదే. నేను రోజుకి సబ్జెక్ట్ చదువుతున్నా అంటాడు. ఎన్ని చదువుతున్నావంటే ఒక పేజ్, 2 పేజెస్. వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ? Yes. ప్రొడక్టివిటీ ఏం లేదు కదా! సో, అలా కాకుండా ఏంటంటే 2 స్లాట్స్ పెట్టుకొని ఓన్లీ 2 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఆ 2 సబ్జెక్ట్స్ కూడా మీరు ఫస్ట్ కాన్సెప్ట్స్ అండర్‌స్టాండ్ చేసుకున్నట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్ కంపల్సరీ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చదివేదానికంటే ఎక్కువ మీరు కరెక్ట్‌గా చదువుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో, నార్మల్‌గా అందరూ హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికి సక్సెస్ వస్తుందా? నో. నో. నాట్ ఎట్ ఆల్. నో కదా! నాట్ ఎట్ సో, ఆల్. బై హార్ట్ చేసి రాస్తాను అంటే అవుతుందా? బై హార్ట్ చేసి రాస్తాను అంటే 10థ్ క్లాస్ అబ్బాయి కూడా రాయొచ్చు కదా! అవే. కానీ వై? ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో, బై హార్ట్ చేసి రాసేవాళ్ళు కాదు. అర్థం చేసుకొని రాసేవాళ్ళు కావాలి. సో, అంటే మీకు ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఉండాలి. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే మీరు ఆన్సర్స్‌లో గాని, మీ ప్రిలిమ్స్ అయినా సరే మీకు చదవాలని ఇంట్రెస్ట్ కూడా అప్పుడే వస్తుంది. హ్మ్. సమ్ స్టూడెంట్స్ దే విల్ బి హావింగ్ దేర్ ఓన్ వాళ్ళకంటూ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. హ్మ్. ఎందుకుంటాయి? ఈజీగా అర్థమవుతుంది. గుర్తుంటే ఈజీగా అనిపిస్తది. అదే ఎకనామీ అనుకోండి. అందరికి ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుందా ఎకనామీ? బట్ ఎకానమీ ఈస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో, ఎప్పుడైతే మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతే దెన్ యూ విల్ క్రియేట్ ఇంట్రెస్ట్ కదా! హ్మ్. సో, మీరు చెప్పినట్టు 1 అవర్ చదువుతారు ఆర్ హాఫ్ అన్ అవర్ చదువుతారు. డిఫికల్టీ పెరిగిందని వేరే సబ్జెక్ట్ షిఫ్ట్ అవుతున్నారు. సో, డోంట్ డూ దట్. సో, మీకెందుకు డిఫికల్టీ అనిపిస్తుందో కాన్సెప్ట్ ఏదో తెలియదు. సో, అప్పుడేంటంటే మీరు ఎక్కడైనా సరే కాన్సెప్ట్‌కి స్టక్ అయ్యారనుకోండి. సో, జస్ట్ గూగుల్ ఇట్. ఆ టాపిక్ ఏంటసలది? సో, ఈవెన్ ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ కూడా వచ్చింది కదా! సో, చాట్‌జీపీటీలో టెల్ మీ ఇన్ సింపుల్ వర్డ్స్. ఆ టాపిక్ టెల్ మీ ఇన్ సింపుల్ వర్డ్స్ అని కొడితే ఇట్ విల్ గివ్. సో, ట్రై టు అండర్‌స్టాండ్ దట్. బట్ ఒకసారి మనం దాన్ని వదిలేసి ఎగ్జామ్ రాస్తానంటే కుదరదు కదా! కంప్లీట్‌గా మనం చదవాల్సిందే. దేర్ ఈస్ నో ఎస్కేప్ ఎనీవేర్. యెస్. యెస్. కాబట్టి డిఫికల్టీ అనిపించినా సరే సో, ట్రై టు మేక్ ఇట్ సింపుల్. మనకి రిసోర్సెస్ ఉన్నాయి. గూగుల్ యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈవెన్ మనకి ఎన్‌సీఈఆర్‌టీస్ మన దగ్గర ఉన్న బుక్స్ చదువుకున్నా సరిపోతుంది. లేకపోతే మీ స్టడీ హాల్‌లో ఆల్రెడీ సీనియర్స్ కూడా ఉంటారు. టేక్ దేర్ హెల్ప్. ఇఫ్ యూ హావ్ యువర్ మెంటర్ గో అండ్ డైరెక్ట్‌లీ అప్రోచ్ దెమ్. సో, యూ హావ్ లాట్స్ ఆఫ్ రిసోర్సెస్ నౌ. వై యూ ఆర్ గెట్టింగ్ ఫియర్? ఫియర్ అవ్వద్దు. మీరు చెప్పిన ఒక పాయింట్ అది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇఫ్ స్టూడెంట్ కెన్ డూ ఇట్. యూ సెడ్ యూ హావ్ టు టేక్ రివ్యూ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ ఆర్ ఫ్యాకల్టీ హ్మ్. ఎలా ప్రిపేర్ అవ్వాలి రివ్యూ తీసుకోమంటున్నారు కదా! ఎక్కడ రివ్యూ దొరుకుతుంది అంటే స్టడీ హాల్. యెస్. యూ వాట్ యూ హావ్ టు డూ స్టడీ హాల్ అండ్ ఆల్సో టీ సెంటర్స్ ఇన్ యెస్. అశోక్ యెస్. నగర్. టీ సెంటర్ అశోక్ యాహ్! నగర్‌లో ఒకప్పుడు ఫ్రాంక్లీ టు సే 2011, 12లో 2 టీ స్టాల్స్ ఉండేవి. ఒకటి ఆర్ట్స్ రెడ్డి దగ్గర, ఒకటి రామరెడ్డి స్టడీ హాల్ దగ్గర ఉండేది. అప్పుడు ర్యాంక్స్ బాగొచ్చేవి. ఇప్పుడు టీ స్టాల్స్ పెరిగిపోయినాయి. ర్యాంక్స్ తగ్గిపోయినాయి. ఐ నో వై. యాక్చువల్లీ నా దగ్గర కూడా స్టూడెంట్స్ అంటూ ఉంటారు. మేడం మీరేమనుకోకుంటే ఒక 10 మినిట్స్ టీ స్టాల్స్ దగ్గర నిలబడండి మేడం. స్టూడెంట్స్ అసలు ఏం మాట్లాడుకుంటారో అంతా తెలుస్తది. మొత్తం ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అశోక్ నగర్ విల్ బి దేర్ విత్ దిస్ టీ స్టాల్స్ అని. మేబీ ఇట్ మైట్ బి రైట్. అందుకే వాళ్ళొచ్చి మరి చెప్పారేమో మరి. యెస్. పర్టిక్యులర్‌లీ ఇందాక చెప్తున్నట్టు స్టడీ హాల్‌కెళ్ళి అంటే నువ్వు పర్ఫెక్ట్ ఎంక్వైరీ చేయాలంటే స్టడీ హాల్‌కెళ్ళి అక్కడ సీనియర్స్ ఎక్కడైతే ఎక్కువ బుక్కులుంటాయో, ఎక్కడైతే ఎక్కువ కోడ్స్ ఉంటాయో వాడి దగ్గరికెళ్ళి ఏ ఇన్‌స్టిట్యూట్ బెస్ట్? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వకూడదు? అంటే ఐ థింక్ స్టూడెంట్ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు యెస్. టెల్ హిస్ ఓన్ మిస్టేక్స్ టు ద అదర్ స్టూడెంట్. అంతే కదండీ. వాళ్ళ మిస్టేక్స్ వల్లే వాళ్ళు క్లియర్ చేయలేదు అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి అట్‌లీస్ట్ ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ దేర్ సజెషన్స్ డోంట్ డూ దిస్ దే విల్ సే దట్. యెస్. అండ్ మ్యామ్ ఈ ప్రిపరేషన్ జర్నీలో యాస్ యూ సెడ్ పీర్ ప్రెషర్. హ్మ్. ఎందుకంటే నేను 20కి, 21కి నేను వచ్చాననుకోండి. లేకపోతే ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చేసిన వాళ్ళున్నారు. నార్మల్‌గా డిగ్రీ అయిపోగొట్టేసిన వాళ్ళున్నారు. 22కి నేను సర్వీస్‌కొస్తున్నాను. అంటే ప్రిపరేషన్‌కొస్తున్నాను. ఆహ్, అట్‌లీస్ట్ 26 అవుతుందనుకోండి క్లియర్ అవ్వడానికి. 4 ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది కదా! ఐ థింక్ సో. యెస్. ఆ! ఈ 4 ఇయర్స్ నేను జాబ్ చేసుంటే ఇఫ్ ఐ హావ్ డన్ సాఫ్ట్‌వేర్ జాబ్
మినిమమ్ ఒక 7 lakhs, 8 lakhs ఎర్న్ చేయొచ్చు. సో 4 yearsకి 32 lakhs ఐఎమ్ సాక్రిఫైసింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్పెండింగ్ 5 to 6 lakh ఎక్స్ట్రా, 45 lakhs ఐఎమ్ స్పెండింగ్ అండ్ 4 years ఐఎమ్ వేస్టింగ్. ఇంత ప్రెజర్ని ఒక స్టూడెంట్ తన బ్రెయిన్లో ఎలా ఎక్కించుకొని ఆ ప్రెజర్ని తట్టుకుంటూ ఎలా కాన్సన్ట్రేట్ చేయగలడు? ఐ నీడ్ దట్ ఫ్రమ్ యూ. ఓకే. సో, నార్మల్‌గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశామంటే ఫస్ట్ మన పేరెంట్స్, మా అబ్బాయి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు, మా అమ్మాయి ఐఏఎస్ ప్రిపేర్ అవుతుందని చెప్పి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్‌లో వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తది. యెస్ ఆర్ నో? ఎస్. ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్ టైమ్ వస్తుందన్నప్పుడు కూడా, ఏంటి మీ అమ్మాయి రాస్తుంది కదా! ప్రిపేర్ అవుతుందా లేదా అని క్వెషన్స్ పేరెంట్స్‌ని అడుగుతారు. అండ్ ఈవెన్ మనం కూడా ఊరుకోం కదా! నార్మల్‌గా మనం ఇన్ని లాక్స్ ఫీజ్ కట్టేసాము, ఇన్‌స్టిట్యూట్‌లో ప్రిపేర్ అవుతున్నామంటే, మన ఫ్రెండ్స్ అందరికీ యెస్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఐఏఎస్ అని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఆల్వేస్ వి నీడ్ ఎ కంపానియన్ ఎవ్రీవేర్. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మన బీటెక్ గాని, డిగ్రీ అయినా సరే మనమే మన ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేసి, నేను ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు. వాళ్ళేం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్‌ని అడిగి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలా పేరెంట్సే ప్రచారం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రచారం అంతా చేసేది పేరెంట్సే. దాని తర్వాత ఇప్పుడు ఎవరికైనా సపోజ్ రిలేటివ్స్‌లో జాబ్ వచ్చిందనుకోండి. ఆ అమ్మాయికి సపోజ్ మంచి ప్యాకేజ్ వచ్చింది. ఆ అమ్మాయి చూడు నీకంటే 2 years చిన్న. జాబ్ వచ్చింది, ఇన్ని లక్షలు సంపాదిస్తుంది. ఫస్ట్ సజెషన్ ఇచ్చింది ఎవరు? పేరెంట్సే. ప్రచారం చేసింది ఎవరు? పేరెంట్సే. లాస్ట్‌కి ప్రెషర్ తీసుకొస్తుంది ఎవరు? పేరెంట్స్. ఫస్ట్ వి హావ్ టు కంట్రోల్ అవర్ పేరెంట్స్ అండి. దట్ ఈస్ వన్ సిట్యుయేషన్ దట్ ఐ పర్సనల్లీ ఫేస్డ్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా అలాగే అంటారు. ముందు పేరెంట్స్‌కి Parents. చెప్పొద్దని చెప్పండి. లేకపోతే పేరెంట్స్ కూడా చెప్పకుండా జాయిన్ అవ్వండి. దట్ ఈస్ ద థింగ్. Okay. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే జాయిన్ చేయించినప్పుడు కూడా పేరెంట్స్‌కి క్లియర్‌గా ఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైనా సరే క్లియర్‌గా చెప్పాలి. గివ్ హర్ అట్‌లీస్ట్ 2 to 3 years ఆఫ్ టైమ్. మీరు ప్రెషర్ చేయొద్దు. మీరు ప్రెషర్ చేస్తున్నారు అంటే డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. అదే కాకుండా ఆ మెంటల్ ప్రెషర్ ఎప్పుడైతే స్టూడెంట్‌కి పెరుగుతుందో, ఆల్రెడీ పాపం 10 hours ప్రిపరేషన్‌లో ఉంటాడు. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కొత్తవే. అవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అంతే కదా! ఆల్రెడీ డే బై డే పేరెంట్స్‌కి ఆశ అనేది పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మైండ్ స్టెబిలిటీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇటు పేరెంట్స్‌ని ఏమనలేము. ఇటు ఏమంటారు, మన ప్రిపరేషన్ మీద మనం డౌట్ పడలేము ఎప్పుడైనా సరే. కాబట్టి అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ ఫిజికల్ ఫిట్‌నెస్‌కి కంప్లీట్‌గా మనం అలవాటు అవ్వాల్సిందే ఈ ప్రిపరేషన్‌లో. అలా ఉంటే తప్ప వి కాంట్ కమ్ ఔట్ ఆఫ్ దిస్ ప్రెషర్ అనమాట. చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఒకసారి పేరెంట్స్ నుంచి ఇంపాక్ట్ వచ్చినా కూడా, లేకపోతే ఫ్రెండ్స్ సైడ్ నుంచి వాడేమో నార్మల్లీ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ సిట్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక స్టూడెంట్ 3 years ఆల్రెడీ స్పెండ్ చేశాడు. 4th year నడుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, హనీమూన్‌కెళ్ళాడు, వాడికి పిల్లలు పుడుతుంది. వాడి పిల్లల ఫంక్షన్స్ కూడా పిలుస్తూ ఉంటారు. అప్పటికెళ్ళిన దగ్గర మిగతా పియర్ స్టూడెంట్స్ అందరూ దే ఆర్ వెల్ సెటిల్. నేను ఇంకెందుకు వెల్ సెటిల్ అవ్వలేదు అనే మెంటల్ ఇంపాక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎమోషనల్‌గా మనకి చాలా దెబ్బతీస్తారు కదా! సో, అలా అవ్వకుండా వీ హావ్ టు కంట్రోల్ అవర్ సెల్వ్స్ ఎవ్రీథింగ్. దానికోసం అట్‌లీస్ట్ 10 minutes ఆఫ్ యోగా ఆర్ మెడిటేషన్, ఫిట్‌నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఆ ప్రెషర్‌ని తట్టుకోవడానికి కెన్ వి హావ్ ప్లాన్ బి? ఒక ఆల్టర్‌నేట్ జాబ్ చేసుకుంటునో, ఒక 3, 4 hours వర్క్ చూసుకుంటూ కెన్ ఐ యెస్, వీ కెన్ హ్యావ్ దిస్. సో, ఫస్ట్ మీరేంటంటే ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్లాన్ బి అనేది పెట్టుకోకుండా కంప్లీట్‌గా నేను యూపీఎస్సీనే చేయాలి. ఓన్లీ 2 yearsలో కంప్లీట్ చేయాలి. 2.5 years నాకు టైం ఉంది అని పెట్టుకొని, ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డీవియేషన్స్ ఒక పద్ధతిగా క్లాసెస్ అన్నీ వింటూ, కన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకుంటూ, అలాగే ప్రీవియస్ క్వెషన్స్ చేస్తూ, ప్రాపర్‌గా టెస్ట్ సిరీస్ చేస్తూ, ప్రాపర్‌గా టెస్ట్‌ని అనలైజ్ చేస్తూ, మీరు గనక ప్రిపేర్ అవుతే ఇట్ ఈస్ పాసిబుల్. పాసిబుల్ లేనిది ఏది లేదు. దేర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. బట్ ఏంటంటే మీరు కరెక్ట్‌గా ఉన్నారా? డీవియేషన్స్ లేకుండా ఉన్నారా? అది ఇంపార్టెంట్. ఒకవేళ 2.5 years అయింది. యూ ఆర్ 100% మీ సైడ్ నుంచి 100% చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ అవ్వట్లేదు అన్నప్పుడు యూ కెన్ సీ ద ప్లాన్ బి. ప్లాన్ బి ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్‌కి. మనకి ఏంటి కంటెంట్ రైటర్స్ జాబ్స్ కూడా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ మీరు యూపీఎస్సీలోనే ఉండి నేను చేసుకోవాలి అనుకున్నట్లయితే కంటెంట్ రైటర్స్ జాబ్స్ ఉన్నాయి. అలాగే మీకింకా లైక్ ఆన్‌లైన్‌లో కూడా జాబ్స్ చాలా ఉంటాయి. ఓకే. సో, అలా మీరు చేసుకోవచ్చు. ఓన్లీ యూపీఎస్సీలో ఉండి చేసుకోవాలి అనుకున్నట్లయితే. బట్ యూపీఎస్సీ కాకుండా వేరే చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక కోర్స్ నేర్చుకుంటే మీకు పార్ట్ టైమ్‌లో కూడా చాలా జాబ్ అవైలబిలిటీస్ ఉన్నాయి. అండ్ నార్మల్లీ మీకంతా తెలుసు. 6 hours ఆఫ్ డెడికేటెడ్ ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు 12 hours ఆఫ్ డిస్ట్రాక్టెడ్ ప్రిపరేషన్. సో, జాబ్ చేసుకుంటూ కూడా వీ కెన్ మేనేజ్ అండ్ మెనీ టాపర్స్ దే డిడ్ దిస్.
వైల్ డూయింగ్ జాబ్ దే క్రాక్డ్ ఎగ్జామినేషన్. సో ఈ సైడ్ ఎలాగో ఒక 6 అవర్స్ 7 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది. వేస్ట్ అంటే అదర్ దెన్ యూపీఎస్సీ స్పెండ్ చేయాలి Yes. కాబట్టి ఇప్పుడున్న 3-4 అవర్స్ డెడికేటెడ్‌గా చూస్తే దేర్ ఈస్ స్టిల్ సక్సెస్. యెస్. ఓకే. అండ్ పర్టిక్యులర్‌లీ మ్యామ్ ఈ మధ్య క్లియర్ అవుతున్న వాళ్ళు ఐఐటీయన్స్, ఐఐఎం చదివిన వాళ్ళు, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఆర్ట్స్ క్లియర్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఆర్ట్స్. హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సో పాలిటీ, ఎకానమీ, ఎవ్రీథింగ్ ఈస్ ఆర్ట్స్. ఎథిక్స్ ఈస్ ఆర్ట్స్. కానీ సైన్స్ స్టూడెంట్స్ వచ్చి క్లియర్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. హౌ ఈస్ ఇట్ పాసిబుల్? మ్యామ్ అసలు ఎలా సాధ్యమవుతుంది ఇది? ఓకే. సో మీరొకసారి ఐఐటీ వాళ్ళ కరికులం మన దగ్గర నార్మల్‌గా డిగ్రీ గాని, బీటెక్ గాని కరికులం చూస్తున్నట్లయితే, మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం ఇక్కడ. బీటెక్ గాని, డిగ్రీ వాళ్ళు ఎప్పుడు చదువుతారు? చదువుతారు ఎగ్జామ్ మేడం. ముందు ఎగ్జామ్స్ రోజు 2 డేస్ ముందు ఖచ్చితంగా స్టార్ట్. ఎగ్జామ్ 2 డేస్ ముందు చదువుతారు. బట్ వాట్ అబౌట్ దిస్ ఐఐటీయన్స్? ఎవ్రీ డే వాళ్ళ క్లాస్ ఉంటాయా? కంపల్సరీ అటెండెన్స్ మ్యాండేటరీనా? అండ్ స్ట్రిక్ట్ ఎగ్జామ్సా? అండ్ ఎవ్రీ డే దే హ్యావ్ టు డూ ప్రాక్టికల్ వర్క్సా? మనకదంతా ఉండదు కదా! సో, వాళ్ళ టైమ్ టేబుల్ వచ్చేసి ఫుల్ ఫిక్స్‌డ్. మార్నింగ్ టు నైట్ వరకి కంప్లీట్‌గా 10-11 హార్స్ అందులోనే మునిగేటట్టు వాళ్ళ టైమ్ టేబుల్ ఉంటుంది. ఓహో! మనదేంటి? మన డిగ్రీ ఆర్ బీటెక్ ఇప్పుడు నార్మల్‌గా బీటెక్ తీసుకోండి. మార్నింగ్ ఎప్పుడో 9:30 క్లాస్ స్టార్ట్ అవుతది. అండ్ 4-4:30 వరకు క్లాస్ ఉంటది. ఎళ్తాడా క్లాస్‌కి? గోడలు దూకి డుమ్మాలు కొట్టట్లా? అండ్ ఏంటి మనకి ఎగ్జామ్ ఒక్క రోజు ముందే 5 చాప్టర్స్ చదువుకుంటే చాలు. అండ్ ఏంటంటే నార్మల్‌గా జేఎన్‌టీలో పేపర్ నింపితే విల్ గెట్ మార్క్స్. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఐఐటీ రైట్? సో, ఐఐటీ దగ్గరున్న కరికులం కానీ, వాళ్ళకున్న పియర్ ప్రెషర్ కానీ, సేమ్ ఇప్పుడు మన యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఫేస్ చేసే కరికులం అండ్ పియర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి దే ఆర్ డూయింగ్ దిస్ ఈవెన్ దో దే ఆర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఓకే. స్టూడెంట్స్. ఓకే. ఓకే. దట్ అంటే ఈస్ ద థింగ్. అక్కడ ఐఐటీలో ఏం మ్యాజిక్ జరగట్లేదు. నీ డెడికేషన్‌లో మ్యాజిక్. డెడికేషన్‌లో మ్యాజిక్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ దే హాడ్ బీన్ హ్యాబిచ్యుయేటెడ్ కదా! ఇక్కడ 2 ఇయర్స్ మళ్ళీ ఇంకా కూర్చోడానికి వాళ్ళకి బాధేంటి? సో, దే కెన్ సిట్. బట్ మన వాళ్ళకి ఇంతకుముందు అలవాటు లేనిదంతా ఇప్పుడు డే మొత్తం కూర్చోబెట్టేసి చదవండి, చదవండి అని చేయడము. మనకి అలవాటు లేని ఎగ్జామ్స్ అదంతా రాయడం వల్ల వి ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ హియర్. ఎప్పుడైనా సరే మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ హ్యాబిచ్యుయేటెడ్. అందుకని నార్మల్లీ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు, బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ టేకింగ్ మోర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. అందుకని ఎవరైతే కంపల్సరీ యూపీఎస్సీ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా కొంచెం టైట్ స్కెడ్యూల్ వాళ్ళ బీటెక్ నుంచే, డిగ్రీ నుంచే అలా అలైన్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ పాసిబుల్ టు క్లియర్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. యూ కెన్ సీ దిస్ సృష్టి జైన్ దేశ్ముఖ్. తను ఆల్ ఇండియా ర్యాంక్ 5 షీ డిడ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. షీ ఈస్ ఫ్రమ్ బీటెక్. సో, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండి అంతే. కష్టపడుతున్నామా లేదా? ఎలా కష్టపడుతున్నాము? ఎంత కష్టపడుతున్నాము? ఎఫెక్టివ్‌గా చేస్తున్నామా లేదా? అకార్డింగ్ టు ఎగ్జామ్ మనం ఫాలో అవుతున్నామా లేదా? పేపర్ చదువుతున్నామా లేదా? కాన్సెప్ట్స్‌ని బై హార్ట్ చేయకుండా లెర్న్ చేస్తున్నామా లేదా? మనకంటూ మనం వాల్యూ అడిషన్ అనేది చేసుకుంటున్నామా లేదా? దట్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. దట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. మీరు యూ టాక్డ్ అబౌట్ డెడికేషన్, యూ టాక్డ్ అబౌట్ హార్డ్ వర్క్ కదా! మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు నేను చెప్పే స్టేట్మెంటు. ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఎక్కడో ఆదిలాబాద్ నుండి, శ్రీకాకుళం నుండి, అనంతపూర్ నుండి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కి వస్తారు. యాహ్! వచ్చి మాక్సిమం తెలుగు పీపుల్ అంటే తెలుగులో రాస్తాను, తెలుగులో చదువుతాను అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా రూ. 1 డెడికేషన్ ఎక్కువే ఉంటుంది. హ్మ్. ఎంతైనా డెడికేషన్ ఎక్కువే ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే రిసోర్సెస్ లేవు. యెస్. తెలుగులో రిసోర్సెస్ చాలా తక్కువ. గ్రూప్ 1కి ఉన్నాయి, గ్రూప్ 1కి ఉన్నాయి, గ్రూప్ 2కి ఉన్నాయి. బట్ యూపీఎస్సీయే నేను ప్రిపేర్ అవుదాం అనుకున్నోడికి ఒక ప్రాపర్ ఒక స్టాండర్డ్ బుక్ కూడా లేదు. ఏదో ట్రాన్స్‌లేషన్స్ చేసిన లక్ష్మీకాంతో లేకపోతే ఈ సవిందర్ సింగ్ లేకపోతే వాటెవర్ అరిహాన్స్ బుక్స్ ఉన్నాయి గానీ, ప్రాపర్ తెలుగు కోసమే తెలుగులో లైఫ్ పెట్టి చదివే బుక్స్ సోర్సెస్ లేవు. మరి వాడేం చేయాలి? పర్టిక్యులర్ ఆ ఊరు నుంచి వచ్చిన అమ్మాయి నేను ఎన్నో ఆశలతో వస్తుంది. రిసోర్సెస్ లేక నేను ఆగిపోవాలనా? డెడికేషన్ ఉండి కూడా. సో, వాట్ సజెషన్ యూ గివ్ టు హర్? సజెషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ రిసోర్సెస్ లేవు కాబట్టి మనం కొత్తగా ఏం ప్రింట్ చేయలేము. సో, ఏంటంటే పీవైక్యూస్ ఆర్ రిసోర్సెస్ అండి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్. మనం అట్‌లీస్ట్ 10 ఇయర్ పేపర్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ ఔట్ తీసుకొని, అట్‌లీస్ట్ అవి ప్రిపేర్ అవుతూ ఉంటే అట్‌లీస్ట్ వి విల్ నో లైక్ క్వెషన్ ఎలా వస్తుంది? మనం ఎలా రాయాలి? అదంతా మనం చేయడానికి వీలుగా ఉంటుంది తప్ప ఇప్పుడు కొత్తగా రిసోర్స్ అంటే చాలా కష్టం. అండ్ మ్యామ్ ఈ ప్రిపరేషన్‌లో టెస్ట్ సీరీస్ ఉంటుంది కదా! హ్మ్. మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ సెడ్ దట్ అరే! నాకు సిలబస్ కంప్లీట్ అవ్వదు. నేను ఎట్లా రాస్తాను టెస్టు? లెట్ మీ కంప్లీట్ ది సిలబస్. ఓకే. 1 ఇయర్ పడితే పట్టు నువ్వు. లెట్ మీ కంప్లీట్. కంప్లీట్ అయిన తర్వాత నాకు క్వెషన్ వస్తే నేను రాయగలను. రాయకుండా రాయలేను అంటున్నారు. సో, డూ యూ థింక్ సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేయాలనా? సిలబస్‌తో పాటు టెస్ట్ సీరీస్ రాయాలనా? ఒకసారి మీరు యూపీఎస్సీ సిలబస్ చూసుకున్నట్లయితే వెరీ వాస్ట్ సిలబస్ అండి.
అండ్ అందులో కరెంట్ అఫైర్స్ ఇస్ మేజర్ పోర్షన్. ఆబ్వియస్లీ. కరెంట్ అఫైర్స్ మొత్తం అంతా చదివి రాస్తాను అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. అండ్ ఈవెన్ నీకు ఎగ్జామ్ ముందు రోజు కూడా కంప్లీట్‌గా సిలబస్ చదివి మొత్తం రివిజన్ చేసే పోతాను అంటే కాదు. ఇట్ వోంట్ హ్యాపెన్. ప్రాక్టికల్ ఇట్ వోంట్ హ్యాపెన్. సో, కాబట్టి మీరేం చేయండి అంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్ట్ చదవండి. దాని తర్వాత రాయండి టెస్ట్‌లు. అట్‌లీస్ట్ టెస్ట్‌లు రాసే కంటే ముందు ఆ యొక్క టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ ఏమొచ్చింది పీవైక్యూస్ చూడండి. వెదర్ యూ ఆర్ ఇన్ ఎ కండిషన్ టు డూ థట్ ఆర్ నాట్ చెక్ యువర్ సెల్ఫ్. అది ఓకే. కంపల్సరీ అండి. సో, చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గూడా రాయండి అంటే సిలబస్ అవ్వలేదు కదా! ఎలా రాస్తాను అంటారు. సో, మనకు సిలబస్ చూసుకున్నట్లయితే స్టాటిక్ ఉంది అండ్ డైనమిక్ ఉంది. స్టాటిక్ అయితే ఏం చేంజ్ అవ్వదు కదా! హిస్టరీ వి కాంట్ చేంజ్ ఎనీథింగ్. జాగ్రఫీలో కాన్సెప్ట్ ఏమైనా మనం చేంజ్ చేయడానికి ఉంటుందా? మన సొసైటీ మనం మారుస్తున్నామా? లేదుగా. ఎంతో అనుకుంటున్నాం సొసైటీ చేంజ్ చేయాలని. ఏమైనా మారుస్తున్నామా? లేదు కదా! అట్‌లీస్ట్ టేక్ క్వెషన్స్ ఫ్రమ్ యువర్ స్టాటిక్ సిలబస్ అండ్ రైట్ సంథింగ్. అది రాస్తేనే మన యొక్క కేపబిలిటీ ఏంటి? ఎక్కడ తప్పు చేస్తున్నాము? ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి? నా వీక్‌నెస్ ఏంటి? అది తెలిస్తేనే గదా! వి విల్ మూవ్ ఫార్వర్డ్. కంపల్సరీ సిలబస్ అయినంక రాస్తానంటే ఇట్ వోంట్ హ్యాపెన్ అండి ఫర్ ష్యూర్. సో, స్టూడెంట్స్ విన్నారు కదా! నెవర్ కంప్లీట్ యువర్ సిలబస్ అని అది అది అవ్వదు. యెస్. కంప్లీట్ అవ్ సిలబస్ అవ్వదు. టెస్ట్ రాయరు. సో, తప్పైనా సరే 100లో 10 క్వెషన్‌లు మీకొచ్చినా సరే ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ సిలబస్. చేయాల్సిందే. పర్ఫెక్ట్. యెస్ మ్యామ్. అండ్ హ్మ్. ప్రిపరేషన్‌లో యూ సెడ్ వి హావ్ టు చూజ్ ఎ మెంటర్ రైట్? హ్మ్. ఎంత వరకు మెంటర్ హెల్ప్ కావాలి? ఫర్ మీ నేను సెల్ఫ్ ప్రిపరేషన్ ఎంత వరకు చేసుకోవాలి? నేను ఊర్లో ఉంటాను. నేను హైదరాబాద్ రాలేను. ఐ కాంట్ కమ్ టు ఢిల్లీ రైట్? హౌ హౌ టు ఫ్రీక్వెంట్‌గా అలా మంచి గైడెన్స్ చేసేవాళ్ళు ఉన్నారా మార్కెట్‌లో? యాస్ ఎ ఫౌండర్ ఐ షుడ్ నాట్ సే దిస్. బట్ ఐ యామ్ సేయింగ్ వాట్ ఈస్ ట్రూత్ హియర్. సో, నార్మల్లీ అందరంటారు మెంటర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గావాలి అనంటారు. నో. సెల్ఫ్ ప్రిపరేషన్ మనకు రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ డూ కంప్లీట్ యువర్ స్టాటిక్ సిలబస్. మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే హిందూ అనాలిసిస్ అని కొట్టగానే చాలా రిసోర్సెస్ వస్తాయి. హ్మ్. హిందూ కూడా బై టేకింగ్ దట్ హెల్ప్ యూ కెన్ కంప్లీట్. సో, మీకు మెంటార్ ఎక్కడ కావాలి అంటే టెస్ట్‌ల దగ్గర అండ్ ఆన్సర్ రైటింగ్ దగ్గర మాత్రమే కావాలి. మిగతా దగ్గర ఏం అవసరం లేదు. సో, యూ హ్యావ్ బుక్స్, యూ హ్యావ్ రిసోర్సెస్ ఆన్‌లైన్. యూ కెన్ యూజ్ దట్ కంప్లీట్‌లీ. కానీ మనకి ఆన్సర్ రైటింగ్ కరెక్ట్‌గా రాస్తున్నామా లేదా? వాలిడేషన్ చేస్తున్నామా లేదా? వాళ్ళు అడిగిన క్వెషన్‌కి తగ్గట్టు రాస్తున్నామా లేదా? ప్రాపర్‌గా ఫార్మాట్ ఉందా లేదా? ఎస్సే రాస్తున్నాను గానీ అది కరెక్ట్‌గానే రాస్తున్నానా లేదా? డైమెన్షన్స్ కవర్ చేస్తున్నానా లేదా? అవి చెక్ చేయడానికి ఒక ప్రాపర్ పర్సన్ కావాలి. అతనే మీ మెంటార్. ఓకే. 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 సో, మీరిందాక కరెంట్ అఫైర్స్ అన్నారు గదా! సో, హిందూ పేపర్ ఉంది. హిందూ పేపర్ ఈస్ మ్యాండేటరీ. ఇట్ ఈస్ ఎ బైబుల్. ఇట్ ఈస్ భగవద్గీత అంటారు. ఖచ్చితంగా చదవాల్సిందే అంటారు. షుడ్ ఐ రియల్లీ రీడ్ హిందూ పేపర్ వెన్ ఐయామ్ గెట్టింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆన్‌లైన్‌లో? నా కోసం ఎవరో 4, 5 గంటలు కూర్చొని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు నేను జస్ట్ ఆ వీడియో చూసి సరిపోతుంది కదా! వై షుడ్ ఐ రీడ్ పేపర్ అగైన్? ఓకే. నార్మల్లీ మీరు అన్నట్టు మనకి చాలా రిసోర్స్ అయితే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో లైక్ ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి, హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి చెప్తున్నాయి. కానీ చెప్పేటప్పుడు వాళ్ళు మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ చేస్తున్నారా లేదా? నార్మల్లీ ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తారు? ఆర్టికల్ అక్కడ పెడతారు. దానికి సంబంధించిన మ్యాటర్ అంతా చదువుకుంటూ వెళ్ళిపోతారు. చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు వచ్చేదేంటి? సో, పేపర్ ఎందుకు చదవాలి? అసలు ఆ ఇష్యూ ఏంటో అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి క్వెషన్ ఎలా వస్తుందో అర్థం చేసుకోవాలి. అండ్ నీ యొక్క ఒపీనియన్ డెవలప్ చేసుకోవాలి. హ్మ్. సో, నార్మల్‌గా వాళ్ళు జస్ట్ పేపర్ పెట్టేసి చదువుకుంటూ వెళ్ళిపోతే నీకవన్నీ వస్తాయా? రాదు. నాట్ ఓకే. ఆన్‌లైన్‌లో గూడా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ టాపిక్‌ని బేసిక్స్ నుంచి చెప్తున్నారా లేదా? నీకు అర్థమవుతుందా? అవ్వట్లేదా? ఎందుకంటే హిందూ కోచింగ్ అయిపోయినాక కూడా స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మందున్నారు. కోచింగ్ మొత్తం అయిపోతుంది. అప్పటి వరకు వాళ్ళు హిందూ చదవరు. కోచింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళుంటారు. సో, ఏంటంటే ఆ టాపిక్ నీకు ఎంతవరకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పే విధానం. ఆ విధానంలో నీకు మెయిన్స్ ఆన్సర్స్ కూడా రాసే విధంగా చెప్తున్నారా లేదా? అండ్ మీరొక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటూ చెప్తున్నారా లేదా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సెలెక్ట్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఒకసారి మీరు ఆర్టికల్స్‌ని చూస్తూ ఉంటే మీకు ఒక డెవలప్‌మెంట్ అనేదొస్తది మీ ఐడియాస్‌లో. థింకింగ్ పవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నార్మల్‌గా నేను చెప్పాను కదా! ఇంటర్వ్యూలో మీకంటూ ఒక ఒపీనియన్ కావాలి అని. దానికోసం బ్యాలెన్స్‌డ్‌గా ఆన్సర్ చెప్పడానికి మీకు ఆ హిందూ అనేది యూజ్ అవుతుంది రీడింగ్. అండ్ ఈవెన్ చాలామంది ఆన్సర్స్ రాసేటప్పుడు బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏ టెన్స్ యూజ్ చేస్తున్నారో కూడా సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే అరౌండ్ 45 మెంబర్స్ ఎవ్రీడే నా దగ్గర బయట వాళ్ళొస్తారనమాట ఆన్సర్ రైటింగ్‌కి. చూస్తే బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు. అది డెవలప్ చేసుకోవాలి అంటే కంపల్సరీ చదువుతూ ఉండాలి కదా!
ద బెస్ట్ న్యూస్ పేపర్ ఎవ్రీడే విల్ రీడ్ కాబట్టి అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిందూ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏంటంటే ఒక టాపిక్, ఒక ఇష్యూ ఈరోజు ఉందనుకోండి, ఒక 1 వీక్ అట్లీస్ట్ 10 డేస్ వరకు మీకు ఆర్టికల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా క్రాష్ అయింది, ఎన్ని డేస్ మీకు ఆర్టికల్స్ వచ్చాయి? అండ్ ఈవెన్ 1 వీక్ ఎక్కువ వచ్చాయి. అండ్ ఈవెన్ రీసెంట్గా ఫార్మాస్యూటికల్ కంపెనీ క్రాష్ నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అరౌండ్ ఒక 5 to 6 డేస్ వరకు వస్తుంది. సో మీరు ఆ ఆర్టికల్ చూసినప్పుడు రోజు వస్తుంది కదా అని చెప్పి ఏమవుతుంది, మీ మెమరీ పవర్ పెరుగుతుందా లేదా? సో ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ రాయాలంటే ఈజీగా మీకు ఆ పాయింట్ క్లిక్ అవుతుందా లేదా? సో ఫర్ దాట్ థింగ్ యూ హ్యావ్ టు ఫాలో హిందూ ఫర్ షూర్ అండి. యాహ్! మీరన్నట్టు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బ్లాస్టర్ తీసుకోండి. ఫస్ట్ డే ఇనీషియల్ డేటా ఉంటుంది. సెకండ్ డే ఎందుకు జరిగిందో ఎందుకు రీజన్ జరిగింది ఉంటుంది. రీజన్ ఉంటుంది, థర్డ్ డే ఎందుకు జరగకూడదో జరగకూడదో ఉంటుంది. సజెస్ట్ చేయాలంటుంది. సో దట్ హిందూ విల్ గివ్ ఎ గైడ్ అనమాట. ఓకే. సో ఈవెన్ ఎడిటోరియల్స్ కూడా కొన్ని హిస్టరీ మీద ఉంటాయి, కొన్ని ఏం చేయాలని ఉంటుంది, కొన్ని ఫ్యూచర్లో తీసుకునే స్టెప్స్ ఏంటని ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏంటంటే మీకు ఒక ఆ టాపిక్ మీద సపోజ్ క్వశ్చన్ వస్తే హిందూ న్యూస్ పేపర్ నుంచి మీరు కలెక్ట్ చేసిన మ్యాటర్ రాయొచ్చు కదా, ఎక్స్ట్రా అవసరం లేదు కదా. అంతే, ఆన్సర్ రైటింగ్ అంతా అంతే. అరౌండ్ 80% ఆఫ్ క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో అట్లాంటప్పుడు హిందూని వదిలేసి నేను ప్రిపరేషన్ చేస్తా అని ఎలా అనుకుంటారు స్టూడెంట్స్? అసలు అర్థం అవ్వట్లా. అండ్ మ్యామ్ నేను జస్ట్ ఐ వాస్ గోయింగ్ త్రూ యూట్యూబ్, ఇప్పుడు కాదు ఒక 3 years బ్యాక్ యూట్యూబ్లో వెళ్తూ ఉంటే హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. మ్మ్. నాకు అంటే నార్త్ ఇండియన్స్ చాలా వచ్చాయి, బట్ ఐ హ్యావ్ ఫౌండ్ యోర్స్. మ్మ్. మీరు చూసాను చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ నేను కూడా ట్రై చేశాను, ఒక 6-7 months చూశాను, నా వల్ల కాలేదు, నా వల్ల కాదని వదిలేశాను ఎంత ప్రిపేర్ అవ్వాలని. బట్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ 200 రోజులు చూశాను, 300 రోజులు చూశాను, 500 రోజులు చూశాను, చేస్తూనే ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఓకే, ఇదొక స్టోరీ చెప్పాలంటే ఐ విల్ టెల్ రియాలిటీ వాట్ హ్యాపెండ్. సో నేను స్టార్ట్ చేసింది 2018 జూన్ ఆర్ 19 జూన్, ఇయర్ కరెక్ట్గా గుర్తుకులేదు. మేబీ ఫాలోవర్స్ అని చూస్తే వాళ్ళు కామెంట్ చేస్తారు కింద 2018 19. సో మేబీ ఐ థింక్ 2019 జూన్లో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మీరు నమ్ముతారో లేదో ఎగ్జాక్ట్లీ 3:45 యూస్ టు గెటప్. 3:45 అప్పుడు ఏంటంటే 2019 ఆ టైంలో 4 o'clock మనకి ఎలక్ట్రానిక్ ఎడిషన్ హిందూ వెబ్సైట్లో ఓపెన్ అయ్యేది ఎగ్జాక్ట్లీ 4కి. సో 3:45కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను అప్పుడు స్టార్ట్ చేసేదాన్ని. అప్పుడు ఎంత కష్టపడేదాన్ని అంటే ఆర్టికల్స్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదివేసి దాన్ని హ్యాండ్ రిటన్ ఫార్మాట్, నా వీడియోస్ అనే ఫాలో అవుతున్నట్లయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవ్రీథింగ్ A4 సైజ్ పేపర్లో నా రైటింగ్తో నేను ఫ్లో చార్ట్స్లో రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. సో 3:30కి లేచి 4కి స్టార్ట్ చేసి అరౌండ్ 11 వరకు ఆ పని అయిపోయి 11 అవుతుంది. ఓ మై గాడ్, ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను రాసుకోవాలి కదా. ఇన్ని 11 ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ డేస్. చెప్తాను ఇంకో విషయం. దాని తర్వాత ఐ యూస్ టు రికార్డ్ వీడియో ఫర్ 1/2 hour to 45 minutes. వీ హ్యావ్ వెరీ లెస్ రిసోర్సెస్ దట్ టైం. జస్ట్ ఒక మొబైల్లో రికార్డ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఆ మొబైల్ నుంచి ఆ వీడియో రా వీడియో తీసుకొని ఎడిట్ చేసేసరికి మళ్ళీ ఎంత టైం రికార్డ్ చేస్తామో అంతే టైం పట్టేది. మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయడానికి అంతే టైం పట్టేది. సో అరౌండ్ 4 అయ్యేదన్నమాట ఒక హిందూ వీడియో అప్లోడ్ చేయడానికి కన్సిస్టెంట్గా నేను అప్పుడు కూడా. అండ్ ఈవెన్ ఐ గాట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా లైక్ వెరీ సివియర్ వామిటింగ్స్. అప్పుడు కూడా నేను సెలైన్ పెట్టుకొని వచ్చి మరి క్లాసులు చెప్పాను. దట్ ఇస్ ద థింగ్ విచ్ హ్యాపెండ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ మై ఫస్ట్ బేబీ. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అరౌండ్ 2023లో. అప్పుడు ఐ హ్యావ్ ట్విన్స్. అప్పుడు వామిటింగ్స్ కంటే ఇప్పుడు ఇంకా డబుల్ అనమాట. అయినప్పటికీ కూడా సెలైన్ పెట్టుకొని నేను రికార్డింగ్ చేశాను. అండ్ ఐ వాంట్ టు సే వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇలా నేను రికార్డ్ చేసేదాన్ని, మధ్యలో వామిటింగ్ వచ్చేది, పక్కన ఒక డిష్ పెట్టుకొని వామిట్ చేసి అక్కడే మూతి కడుక్కొని అలాగే మళ్ళీ రికార్డ్ చేసేదాన్ని. సో అలా ఐ డిడ్ దిస్ కంటిన్యూస్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే నేను హిందూ చెప్పలేకపోయాను, లైక్ హాలిడేస్ టైంలో కానీ అలా చెప్పలేదు అంటే ఐ విల్ ఫీల్ సంథింగ్ ఐ లాస్ట్ ఇన్ మై డే. అంత అడిక్ట్ అయిపోయాను నేను హిందూకి. ఐ డోంట్ నో వై. అదొక హార్ట్ అండ్ సోల్ లాగా అయిపోయింది నాకు హిందూ పేపర్. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ Yes. కదా. యూ నెవర్ మిస్ దట్ కన్సిస్టెన్సీ. Yes. ఎవరు ఏం పనున్నా సరే, ఎన్ని కారణాలు అండ్ ఈవెన్ అప్పుడైతే లైక్ ఫెస్టివల్స్ రోజు కూడా రికార్డ్ చేసేదాన్ని. ఫెస్టివల్స్ లేదు, ఒక సోషల్ గ్యాదరింగ్స్ లేదు, ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ మై వర్క్ అనే ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ డెడికేషన్, లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఎందుకంటే మనం యాజ్ ఎ యూపీఎస్సీ ట్రైనర్ కానీ, మెంటార్ కానీ, ఫౌండర్ కానీ, ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ మన స్టూడెంట్స్కి డెడికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలని చెప్పే కంటే ముందు ఫస్ట్ మనం చూపించాలి కదా, మనకు ఉండాలి కదా. మనం చూస్తే కదా వాళ్ళు ఇన్స్పైర్ అయి నేర్చుకునేది. మనకి అది లేకపోతే మనం చెప్పడానికి రైట్ పర్సన్స్ కాము యాక్చువల్లీ.
ఇన్ మై బిలీఫ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెడికేషన్, కన్సిస్టెన్సీ ఉంటే అది మనం చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది అని నమ్ముతాననమాట. మీరు చెప్పిన దానిలో ఒక్కటి నేను యాక్సెప్ట్ చేయను మేడం. డెడికేషన్ మీద డెడికేషన్ అందరికి ఉండాలనుకోవడం తప్పు. రాదు. ఇంపాసిబుల్. ఆఫ్‌కోర్స్ నా విషయంలో నేను అనుకుంటాను. నేను ఒక మాట చెప్పాను అంటే నువ్వు చేస్తున్నావా పెద్ద అని నన్ను అనకూడదు. స్టూడెంట్స్ ఏమంటారు, మనం ఏమైనా చెప్పినాం అనుకో, ఓహో! మస్తు చెప్పినావు, ఏమేం చేసిందా? లైక్ దట్ దే విల్ థింక్. నాకు అది రాకూడదు. బికాస్ ఐఎమ్ ఆల్వేస్ డెడికేటెడ్, కన్సిస్టెంట్‌గా నేను ఎలా ఉంటానో నా స్టూడెంట్స్ కూడా అలాగే ఉండాలి. అండ్ ఈ ఎగ్జామ్‌లో ఎస్పెషల్లీ క్లియర్ చేయాలి అంటే డెడికేషన్, కన్సిస్టెన్సీ లేకుండా అవ్వదు. దట్ ఐ వాంట్ టు షో అనమాట స్టూడెంట్స్‌కి. సో, ఓకే. ఐ వాంట్ దిస్ ఆన్సర్. మరి ఇంత డెడికేషన్‌గా చేస్తున్నారు కదా! వాట్ యూ గివ్ టు యువర్ స్టూడెంట్స్? మీ స్టూడెంట్స్‌కి మీరు ఏమిస్తారు? యువర్ ఓకే. ప్రిపరేషన్, యువర్ జర్నీ, యువర్ నాలెడ్జా, యువర్ డెడికేషనా? వాట్ యూ గివ్ టు దెమ్? ఐ వాంట్ టు గివ్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. అండ్ నేను అదే చెప్తాను. నేను ఎంత డెడికేటెడ్‌గా ఉన్నానో మీరు కూడా అంతే డెడికేటెడ్‌గా లవ్ యువర్ థింగ్ వాట్ యూ డూ. ప్రిపరేషన్ చేస్తే లవ్ యువర్ ప్రిపరేషన్. మీరు ప్రొఫెషన్‌లో ఉన్నారు అంటే లవ్ యువర్ ప్రొఫెషన్. సో, ఎప్పుడైనా సరే మనం చేసే పనిని మనం లవ్ చేయకపోతే విల్ గెట్ ఒకానొక డే వచ్చేసి ఏందిరా బాబు! ఈ రోజు చేస్తూ ఉండాలా అని విసుగొస్తుంది. ఆ విసుగు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ ప్రొఫెషన్. లవ్ ద థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ అని చెప్తాను నేను స్టూడెంట్స్‌ని. ఒకసారి మనకు దాని మీద లవ్ అనేది, ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తే ఆబ్వియస్‌లీ వి డోంట్ ఫీల్ ఇది చెయ్యాలా? నా వల్ల కాదు అనే థాట్ అనేది ఉండదు. గ్రేట్. అండ్ ఐ హావ్ సీన్ దిస్ మై స్టూడెంట్స్ కొంతమంది నాకు చెప్పారు. బట్ నిజమే అనిపించింది అది. ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవడం కరెక్టే. సార్, మీకు బోర్ కొడుతుంది కదమ్మా ప్రిపరేషన్ జరిగినప్పుడు ఎలా చేస్తారని అడిగినప్పుడు, సార్ మేము హిస్టరీ, జియోగ్రఫీ, సోషియాలజీ, సోషల్ పార్ట్, ఎథిక్స్ ఇవన్నీ చదువుతాము. బోర్ కొట్టినప్పుడు వి వాచ్ డాక్యుమెంటరీస్, రైట్? న్యూస్ పేపర్ వీడియోస్ కొన్ని చూస్తాము, డాక్యుమెంటరీస్ చూస్తాము. అండ్ వి వాచ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఈ ట్రంప్ ఏం చేస్తాడు, లేకపోతే దట్ జెలెన్స్కీ విల్ ఏం బి చేస్తాడు, ఇంట్రెస్టింగ్. అవి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దెన్ వి యూస్ టు కమ్ బ్యాక్ అన్నాడు. అరే మంచిగా చేశారు, దెన్ విల్ డెఫినెట్లీ సక్సెస్ అన్నారు అండ్ ఈ సక్సీడెడ్ ఆల్సో వన్స్. సో డీవియేషన్ని కూడా అంటే ఎంజాయ్ చేయాలి, గ్యాప్ తీసుకోవాలన్న దాన్ని కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్‌తో, కరెంట్ అఫైర్స్‌తో ఫిల్ చేసి అక్కడే ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యెస్. సో, ఆహ్, డూ యూ థింక్ అందరూ స్టూడెంట్స్ అలా చేస్తే ఎంజాయ్‌మెంట్‌కి దూరంగా ఉందాం. 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఈస్ ఇట్ పాసిబుల్ సర్? పాసిబుల్. అదే అడుగుతున్నాను. పాసిబులా? పాసిబులేనా? వాట్ పాసిబుల్ చేసాడు దట్ పర్టిక్యులర్ పర్సన్ డిడ్ ఇట్. హి గాట్ గ్రూప్ 1. యూపీఎస్సీ అవ్వలేదు బట్ హి గాట్ గ్రూప్ 1. బట్ నౌ మీరు ఇంతమందిని ట్రైన్ చేస్తున్నారు కదా! మీరు చెప్పండి. ఇదే డైలాగ్ మీ స్టూడెంట్స్ వేస్తే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఎక్స్‌పెరిమెంట్ చెయ్యొద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వోంట్ యాక్సెప్ట్. హ్మ్. అండ్ ఒక మూవీ చూడడం తప్పేనా 3 అవర్స్ అంటే? ఆబ్వియస్‌లీ కాదు. ఎందుకంటే 1 వీక్ మొత్తం కష్టపడ్డావు. 3 అవర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈస్ నెసెసరీ. అండ్ యాక్చువల్లీ నేను చెప్పేదేంటంటే నార్మల్‌గా మనం ఏదైనా మూవీ చూసిన తర్వాత అందులో మునిగిపోయి ఒక 2, 3 రోజులు డిప్రెషన్, ఆ క్యారెక్టర్స్‌తో మనం అటాచ్ అయ్యి అలా ఉంటాం కదా! దట్ యూ షుడ్ నాట్ డూ. హ్మ్. 3 అవర్స్ ఆఫ్ మూవీ ఓకే యాక్సెప్టెడ్. బట్ వేస్టింగ్ ఆఫ్ 3 డేస్ ఆర్ 2 డేస్ బికాస్ ఆఫ్ దట్ మూవీ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో, 3 అవర్స్ ఎంజాయ్ చేస్తానంటే చేసిరా, నో ప్రాబ్లమ్. అండ్ అదే కాకుండా నేచర్‌ని కూడా ఎంజాయ్ చేయడం. యాహ్! యూ హావ్ టు డూ దట్. నో ప్రాబ్లమ్ ఇన్ దట్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్. బట్ లిమిట్ యువర్ సెల్ఫ్ ఆన్ దట్. కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పగానే సోషల్ మీడియా ఓపెన్ చేసి గంట తరబడి దాన్ని స్లైడ్ చేస్తూ ఉంటారు. సో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యెస్. సో, మీరు ఎంటర్‌టైన్‌మెంట్ వింగ్ అంటే ఖచ్చితంగా ఒక స్పైసీనెస్ ఉండాలి, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి, ప్రిపరేషన్‌లో లేకపోతే మోనోటోమీ యెస్. వచ్చేస్తుంది ఆఫ్ అంటున్నారు. కోర్స్. ఓకే. ఇప్పుడు హాపీస్. అశోక్ నగరే తీసుకుందాం. పక్కన కనీసం 10 థియేటర్స్ ఉన్నాయి. రైట్? అండ్ బవార్చి, గ్రీన్ బవార్చి అన్ని క్రిస్టల్ అన్నీ ఉన్నాయి. సో, కొంతమంది ఏం చేస్తారంటే దే ఎంజాయ్, దే గో ఔటింగ్ దెమ్‌సెల్ఫ్, దే విల్ ఎంజాయ్ అండ్ కమ్. అండ్ కొంతమంది దే వాటెవర్ దే రెడ్ దే ఎంజాయ్ ఇట్ బై సీయింగ్ దట్. కొంతమంది ఈ ఐ హావ్ సీన్ దెమ్ వెన్ రేవంత్ రెడ్డి వాస్ సీఎం అయిన తర్వాత అందరు పీపుల్‌ని లోపలికి పిలిచేవారు కదా! యెస్. సో, యెస్. అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నాడు, ఉత్తనే సార్ ఒక కంప్లెయింట్ తీసుకెళ్తాను. ఆడికెళ్ళి చూస్తూ కూర్చుండి ఏం జరుగుతుందో సిస్టమ్ నేర్చుకుంటున్నాను సార్ అట్లా అన్నాడు. ఐ సెడ్ దట్ వాస్ వండర్‌ఫుల్. అండ్ ఐ ఈవెన్ సజెస్టెడ్ నువ్వు జియోగ్రఫీలో ఏదైతే నేర్చుకుంటున్నావో, అరేయ్! నీకు దగ్గరే కదా వికారాబాద్, గో అండ్ సీ డక్కన్ ట్రాప్. గో అండ్ సీ అనంతగిరి, గో అండ్ సీ ములుగు, గో అండ్ సీ ఇలా దాన్నే ఎంజాయ్‌మెంట్ చేసుకుంటూ ఆ మోనోటోమీ లేకపోతే ఆ వీకెండ్ వచ్చినప్పుడు 6 రోజులు పడిన కష్టమంతా ఏడో రోజు ప్రాక్టికల్‌గా నేర్చుకొని పోగొట్టుకుంటున్నారు. సో, ఐ థింక్ దట్ కెన్ ఆల్సో గో విత్ దిస్. యాహ్! సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ వి హావ్ టు ఆల్వేస్ హావ్ లిమిట్స్ ఫర్ యెస్. ఎంటర్‌టైన్‌మెంట్. యెస్. మ్యామ్, నౌ ఐ నీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుందాము.
దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వకూడదు. నాకు ఈ ఆన్సర్స్ కావాలి. రైట్? ఓకే. ఏ సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారు? ఫర్ మీ మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్స్, బట్ ఫర్ అదర్స్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ హిస్టరీ. హిస్టరీ. Hmm. ఓకే. హిస్టరీకి ఏంటంటే స్టాటిక్ థింగ్. మనం అందులో యాడ్ చేసేది ఏమి ఉండదు. అలానే మనం మార్చడానికి ఏం లేదు. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ బుక్స్. అంతే కదా! సో, దానికేంటంటే మనము నోట్స్ మేకింగ్ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ వచ్చేసరికి చాలా బల్కీ ఉంటది. అండ్ ఎగ్జామ్ టైమ్‌లో రివిజన్ అవుతుందా అంటే అవ్వదు. సో, కాబట్టి యూ హ్యావ్ టు మేక్ నోట్స్ అండి. ఆ నోట్స్‌లో ఏముండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ ఏంటో రాసుకొని టైమ్ లైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో జరిగింది. అండ్ ఇంపార్టెంట్ పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ హిస్టరీ తీసుకోండి. మోడర్న్ హిస్టరీ నుంచి మంచి గుడ్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి మనకి. ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ తీసుకుంటున్నాము. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అని జస్ట్ ఒక టైటిల్ పెట్టండి. ఒక A4 సైజ్ పేపర్‌లో. దానికి పక్కన టైమ్ లైన్ ఏ ఇయర్‌లో జరిగింది. అండ్ ఇంపార్టెంట్ పీపుల్ హూ ఇన్వాల్వ్డ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ మూవ్‌మెంట్ ఎందుకు జరిగింది? వాట్ ఆర్ ద కాజెస్? అండ్ నెక్స్ట్ ఆ మూవ్‌మెంట్‌లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి? అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఔట్‌కమ్. ఆ మూవ్‌మెంట్ అయిన తర్వాత ఔట్‌కమ్ ఏంటి? అండ్ దాని తర్వాత నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏం జరిగింది? ఇలా జస్ట్ 1 A4 సైజ్ పేపర్‌లో రాసుకున్నట్లయితే మీకు ప్రిలిమ్స్ కవర్ అవుతుంది. మెయిన్స్ కవర్ అవుతుంది. ప్రిలిమ్స్‌లో నార్మల్లీ ఏ క్వెషన్ వస్తుంది అంటే దిస్ మూవ్‌మెంట్ ఈవెంట్స్ ఏం జరిగాయి అనే క్వెషన్ వస్తుంది. నార్మల్‌గా మీరు 2025 పేపర్ చూస్తే 2 క్వెషన్స్ వచ్చాయి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో. అసలు ఈ మూవ్‌మెంట్‌లో జరిగిన ఈవెంట్స్ ఏంటి? పీపుల్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? వాటి వల్ల ఔట్‌కమ్ ఏంటి? ఇదే కదా మెయిన్స్‌లో అడిగేది కూడా. సో, ఈ విధంగా కొంచెం బోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మీ యొక్క ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుంది అంటే మ్యాప్స్ చేసుకోవడం కానీ, ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకొని నోట్స్ చేసుకోవడం కానీ. ఇప్పుడు మీరు చదువుతూ ఉంటా ఉంటే ఆబ్వియస్‌గా నిద్రొచ్చేస్తుంది స్టూడెంట్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సండే రోజు హిస్టరీ బుక్ తీసి చదువుతున్నాడు అంటే సండే రోజు మనకు హాస్టల్‌లో బిర్యానీ, చికెన్, స్టమక్ ఫుల్ అట్‌లీస్ట్ ఆ రోజు మాత్రం కంపల్సరీ మనం మిస్ చేయకుండా హాస్టల్‌లో తింటాం కదా! మంచి తినేసి వచ్చి స్టడీ హాల్‌లో బుక్ ఓపెన్ చేశాడు. హిస్టరీ తీశాడు అంటే కంపల్సరీ నిద్రొచ్చేస్తుంది. సో, ఆ టైంలో నిద్ర రాకుండా కొంచెం మనంతలో మనం ఎంగేజ్ అయ్యి ఉండాలి అంటే ఆ టాపిక్ చదివిన వెంటనే పక్కన నోట్స్ రాసుకోండి. సో దట్ యువర్ ప్రొడక్టివిటీ కూడా మంచిగా అనిపిస్తది. అండ్ ఆ నోట్స్‌ని మీకు ఎప్పటికీ ఉండిపోయిద్ది. సో దట్ యూ కెన్ రివైజ్ ఇట్ లేటర్ ఆన్. అది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ వీక్‌నెస్. దట్స్ ఇట్. గ్రేట్. ఓకే. హిస్టరీ ఓకే. ఎట్లాగోట్లా కంప్లీట్ చేశాను. వాట్ అబౌట్ సొసైటీ? సొసైటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సొసైటీ ఏంటంటే మనం ఆల్రెడీ చూస్తుందే. కొత్తదేం గాదు. మనం సొసైటీ చదివేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మన ప్రిపరేషన్ ఉండాలి అంటే ఎందుకు ఇలా చేస్తున్నాము? ఇది ఎందుకు ఫాలో అవుతున్నాము? మనకి సన్ మెట్ ఆఫ్ రిఫరెన్స్ ఎందుకుంది? సో, హౌ కెన్ వి చేంజ్ సొసైటీ? సో, మీరిక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హౌ కెన్ వి చేంజ్ సొసైటీ? ఎలా మనం చేంజెస్ తీసుకురాగలము? వాట్ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్? వీటి మీద నోట్స్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే యూపీఎస్సీ రెగ్యులర్‌గా ఆ సిస్టమ్ ఏంది? ఎందుకుంది? అని అడుగుతలా. ఇప్పుడు వాట్ మెజర్స్ వి కెన్ టేక్ ఇన్ ద సొసైటీ? ఇది ఆల్రెడీ ఉంది. కానీ దీన్ని ఎలా మార్చాలి? అనే క్వెషన్స్ అడుగుతున్నారు కాబట్టి సో, ట్రై టు ఫైండ్ ఔట్ వేస్ దట్ యూ కెన్ చేంజ్ సొసైటీ. ఓకే. సో కొంచెం దట్ ఇన్వాల్వ్ అయిపోయి నాకే ప్రాబ్లమ్ ఆ! వస్తే ఏం చేయాలో అట్లా అలా చేస్తే అంటే మీకు బోర్ కొట్టదు. బోర్ కొట్టదు. యెస్. అండ్ యూ కెన్ లెర్న్ మోర్. యూ విల్ బి ఇన్వాల్వింగ్ విత్ సొసైటీ. అదే కదా యూపీఎస్సీకి కావాల్సింది. ఓకే. పేపర్ 1 వి హావ్ కవర్డ్ 2 సబ్జెక్ట్స్ అండ్ జియోగ్రఫీ. జియోగ్రఫీ ఎలా చదవాలి? జియోగ్రఫీ ఏముందండి? కాన్సెప్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్, మ్యాప్స్, ఎగ్జాంపుల్స్. కంపల్సరీ చేయాల్సిందే, చదవాల్సిందే అది. దాని గురించి ఇంకేం లే. జియోగ్రఫీ ఈ ఆక్స్‌ఫోర్డ్‌లోనేమో అంటే ఆక్స్‌ఫోర్డ్ లోనేమో దాన్ని ఆర్ట్స్‌గా చూస్తారు. ఎంఐటీ స్కూల్స్‌లో సైన్స్‌గా చూస్తారు. హ్మ్. మన గవర్నమెంట్ సోషల్ సైన్సెస్ అని రెండిటిని సోషల్ సైన్స్. కలిపేసింది. యెస్. సో, దాన్ని ప్రూఫ్ అడిగితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లేదు చెప్పింది ఏదో చదువుకుంటూ పోతే బోర్ కొడతది. ఐ థింక్ సో. అండ్ ఇంకోటేంటంటే చదివేటప్పుడు జియోగ్రఫీని సపోజ్ మనం మౌంటైన్స్ చదువుతూ ఉంటాము, హిల్స్ చదువుతూ ఉంటాము, రివర్ వాల్లీస్, అలాగే డెజర్ట్స్ అవెందుకు అక్కడే ఉన్నాయి? ఆ రీజన్ వెతకండి. హ్మ్. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ ద కన్సెప్ట్స్. మనకి ప్లేట్ టెక్టానిక్స్ అక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు వాల్కనోస్ ఉన్నాయి? ఇక్కడ ఎందుకు ఎర్త్‌క్వేక్స్ అవుతున్నాయి? మన సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎందుకు అవ్వట్లా? సో, ఫైండ్ ఔట్ ద రీజన్స్. బికాజ్ ఎవ్రీథింగ్ హాస్ ఎ రీజన్ కదా! ఏదైనా అయిందంటే ఉత్తగా అవ్వదు. ఎవ్రీథింగ్ హాస్ ఎ రీజన్ కాబట్టి ప్లేట్ మూవ్ అవుతున్నాయి. రీజన్ ఏంటి? ప్లేట్ టెక్టానిక్స్. అలా ఇంటర్‌లింక్ చేసుకుంటూ ఉండాల. మీరు ప్లేట్ టెక్టానిక్స్ అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు యాడ్. నేను న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని మనకి హైదరాబాద్‌లో ఉంటుంది. హ్మ్. వేర్ ఆల్ దిస్ నేచురల్ యురేనియం ఇస్ స్టోర్డ్. అంటే దాన్ని ఎన్‌లైటన్ చేస్తే ఇండియాకి కావాల్సిన ఎనర్జీ అంతా ఓ 10 సంవత్సరాలకొస్తుంది. ఆ వెబ్‌సైట్‌లో చూస్తూ ఉంటే వై దే చూస్
అది ఉందని అందరికి తెలుసు. వై అని వాడే క్వెషన్ ఇచ్చాడు. నేను ఎందుకు హైదరాబాద్ చూస్ చేసుకున్నాను అంటే, ఇట్ ఈస్ ఎ టెక్టానిక్ ఫ్రీ జోన్. ఇక్కడ ఏ భూకంపాలు రావు, సైక్లోన్స్ రావు, ఎర్త్‌క్వేక్స్ రావు, ఫ్లడ్స్ అసలు రావు, వెరీ వెరీ ఏమి సేఫ్. రావు కాబట్టి నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. ఓకే. ఇలా చదవాలి అని నాకు 2013లో అర్థమైంది. ఓకే. ప్రతి ఒక్క దాన్ని గవర్నమెంటే క్వెషన్ వై చెప్తుంది. వై అనే ఎందుకు? క్వశ్చన్ కంపల్సరీ మీరు వేసుకున్నట్లయితే యూ విల్ గెట్ హాఫ్ ఆఫ్ ద యూపీఎస్సీ గ్రిప్ అక్కడే వచ్చేస్తుందండి. మెనీ స్టూడెంట్స్ దే డోంట్ నో. జస్ట్ ఏంటంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు, బై హార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు చదువుతున్నారో తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద రీజన్ వై. ఎందుకు? ఓకే. నౌ పేపర్ 1 ఇస్ డన్. నౌ కమ్ టు పేపర్ 2. పేపర్ 2 హిస్టరీ, వి హావ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్ కదా! సారీ, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్. సో, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాలిటీ ఎలా? మనం స్టాటిక్. అందరికీ తెలుసు లక్ష్మీకాంత్ చదవాలని. కొత్తగా నేను చెప్తే బాగుండదు. అందరికీ తెలుసు అది. దాని తర్వాత ఏంటంటే ట్రై టు ఇంటర్ కనెక్ట్ విత్ కరెంట్ అఫైర్స్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, బిఎండబ్ల్యూ అంటాం కదా, బడ్జెట్, మాన్సూన్ అండ్ వింటర్ సెషన్స్. అవి బుక్లో చదువుతున్నాం కదా, అవి నిజంగా అవుతున్నాయా లేదా? వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మాన్సూన్ సెషన్ సూన్. అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంటాం, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ అంటాం, సీఎం ఎలక్షన్స్ అంటాము. సో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అట్లీస్ట్ ఆ ప్రాసెస్ అయ్యేటప్పుడు ట్రై టు ఇన్వాల్వ్. మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం కదా అలా. అండ్ ఈవెన్ రైట్ టు ఓట్ అంటున్నాం. మనం ఫస్ట్ వెళ్ళి ఓటేస్తున్నామా లేదా చూసుకోవడం. ఓకే. అలాంటివి ట్రై టు, ఎందుకంటే పాలిటీ ఈజ్ ఎంటైర్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ కదా. అది జస్ట్ స్టాటికే కాదు, అది అవుతూ ఉంటుంది. దాని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో పవర్స్ ఆఫ్ గవర్నర్ అన్నప్పుడు కొన్నిసార్లు మిస్యూజ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎలక్షన్స్లో కూడా రిగ్గింగ్ జరగడం అలాంటివి సమ్ హ్యాపెనింగ్. సో అవి ఏంటి మన బుక్లో ఉంది, మనం కరెంట్ అఫైర్స్ టాలీ చేసుకోవాలి అంతే. హ్మ్. మన బుక్లో ఉంది కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి జస్ట్. అంతకుమించి ఇంకేం లేదు పాలిటీ. సో, ఎంజాయ్ చేయాలి అంటే చెక్ వాటెవర్ థియరీ యూ ఆర్ Yes. రీడింగ్ విత్ ప్రాక్టికాలిటీ. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఐఆర్ నాకు బోర్ కొట్టదు. యెస్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ దానికి ఆపోజిట్‌లో ఉంటుంది. చదవడానికి ఏమి ఉండదు. మొత్తం ప్రాక్టికలే ఉంటుంది. ఎస్, ఐ థింక్ సో. అంతే. దాన్ని ఎలా చదవాలి మరి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఎస్, చదవాలి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటంటే నార్మల్గా దాన్ని మనం మనం మన పక్కింటోళ్ళతో ఉన్న సంబంధాలు, లేకపోతే మనం మన రిలేషన్స్తో ఉన్న సంబంధాలు అలా రిలేట్ చేసుకుంటే చాలా ఈజీగా కామెడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన రిలేటివ్స్లోనే కొంతమంది చాలా ఫేవర్గా ఉంటారు, దగ్గర చుట్టాలు అంటారు. హ్మ్. కొంతమంది దగ్గర చుట్టాలైనా సరే మనకి వాళ్ళకి శత్రుత్వం, లైక్ ఎనిమీస్ లాగా చూస్తూ ఉంటాం. ఎందుకు చూస్తూ ఉంటాం? వాట్ ఈస్ ద రీజన్? మనం అదే రిలేటివ్, అదే బాండింగ్ చూసుకున్నట్లయితే ఒకరిని మరీ బెస్ట్ ఫ్రెండ్గా చూసుకుంటాం, ఒకరిని ఎనిమీగా చూస్తాం. ఎందుకు? మనకి ఈగో క్లాషెస్ ఉంటాయి కదా. అలాగే మన కంట్రీకి కూడా కొన్ని కంట్రీస్తో వెరీ గుడ్ రిలేషన్ ఉంటుంది, కొన్ని కంట్రీస్తో ఈగో రిలేషన్స్ ఉంటుంది. ఈవెన్ వీఆర్ షేరింగ్ బౌండరీ. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆర్ చైనా. ఎందుకు? రీజన్ ఏంటి? వాళ్ళతో మనకెందుకు పడట్లా? హ్మ్. జస్ట్ అదే ఏమంటారు, మన పక్కింటికి మనం ఎందుకు వెళ్తాం? ఏదో ఉప్పుకో, పప్పుకో, షుగర్‌కో అలా వెళ్తూ ఉంటాము. మనం వేరే కంట్రీకి ఎందుకు వెళ్తున్నాం? మనకు కూడా రిసోర్స్ కావాలి. మన దగ్గర లేని రిసోర్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. బట్ ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ తెచ్చుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి? ఓకే. మనం మన పక్కింటికి ఏమైనా సామాను కోసం పంపిస్తే చిన్న పిల్లలనో మనము డైరెక్ట్ వెళ్తాం. ఇప్పుడు అలాగే కదా, మనం వేరే కంట్రీతో సంబంధాలు చేసుకోవాలనుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్‌గా వెళ్తారు. లేకపోతే సమ్‌టైమ్స్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెళ్తారు. ఎవరు వెళ్తున్నారు? ఎందుకు వాళ్ళనే పంపిస్తున్నారు? ఓకే. ఓకే. జస్ట్ మనం రోజు మన ఇంట్లో చేసేది మన పక్కింటి వాళ్ళతో మనకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది, మన రిలేటివ్స్ ఎలా రిలేషన్ ఉంటుందో సేమ్ అదే అక్కడ అప్లై చేయండి. కొత్తగా ఏం చదవద్దు. కొత్తగా అసలు చదవడానికి ఏమీ లేదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నీ నీ ఇంట్లోనే జరుగుతున్నాయి. ఇంట్లోనే జరుగుతున్నాయి. గ్రేట్. అండ్ సే ఎవ్రీథింగ్ ఫర్ సే ఎకానమీ ఆల్సో. హ్మ్. డాడీ యాహ్! డబ్బులు తీసుకొనొస్తే ఆ సబ్జెక్ట్ గురించి చెప్పండి. డాడీ డబ్బులు తీసుకొనొస్తే మమ్మీ ఎలా మెయింటైన్ చేస్తుంది? దట్ ఈస్ అవర్ ఎకానమీ. సో మనందరం కలిసి టాక్స్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఎలా మెయింటైన్ చేస్తుంది? దట్ ఈస్ యువర్ ఎకానమీ. సో అందరూ ఏంటంటే చాలా టఫ్ అంటారు ఎకనామీ. కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఒక్కసారి మీరు కన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నట్లయితే వాట్ ఈస్ జీడీపీ, వాట్ ఈస్ జీఎన్‌పీ, వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ పావర్టీ, వాట్ ఈస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, వాట్ ఈస్ అగ్రికల్చర్, వాట్ ఆర్ ద అగ్రికల్చర్ పాలిసీస్ ఏమున్నాయి, ఇండస్ట్రియల్ పాలిసీస్ ఏమున్నాయి. ఒక్కసారి అన్నీ నేర్చేసుకొని పెట్టేసుకుంటే అదంతా డే టు డే లైఫ్ ఎవ్రీథింగ్ విల్ సీ కదా. సో కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరే కంట్రీతో రిలేషన్ సరిగ్గా లేదు, వార్స్ అవుతున్నాయంటే పెట్రోల్ ప్రైసెస్ అండ్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి కదా. అది నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవ్రీడే నువ్వే బండి తీసుకొని వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటావు కాబట్టి పెట్రోల్ ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు పెరగట్లేదు నీకు తెలుస్తుంటుంది. హ్మ్. సో జస్ట్ ఫైండ్ అవుట్ ఎందుకు పెరిగింది, ఎక్కడ వార్ జరుగుతుంది, మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము, మనం పెరిగితే దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ద థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఎవ్రీ డే. కొత్తగా చదివేది ఏం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు నో ద బేసిక్స్ అండ్ కనెక్ట్ ఇట్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంతే యూపీఎస్సీ అంటే. చాలా మంది చాలా పెద్ద భూతంలా చూస్తారు, అలా చూడనక్కర్లా అసలు. సో,
ప్రాక్టికాలిటీ ఏంటో తెలుసుకొని సబ్జెక్ట్‌కి అప్లై చేస్తే దట్ ఈస్ వాట్ దట్ యూపీఎస్సీ. ఈస్ యూపీఎస్సీ. దట్స్ ఇట్. ఐ ట్రై టు మేక్ ఇట్ సింపుల్ బట్ ఐ డోంట్ నో వెదర్ స్టూడెంట్స్‌కి రీచ్ అయిందో లేదో ఐ డోంట్ నో. బట్ ఐ ట్రైడ్ టు మేక్ థey'll ఇట్. డెఫినెట్లీ అండర్‌స్టాండ్. దే ఆర్ వెరీ స్మార్ట్. మీకన్నా నాకన్నా కూడా దే ఆర్ వెరీ స్మార్ట్. దే నో హౌ టు చూస్ ఎ పర్సన్. దే నో హౌ టు యాహ్! ఎవేట్ ద ఆఫ్ పర్సన్. కోర్స్. యెస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎథిక్స్. ఎథిక్స్. ఫిలాసఫీ. చెప్పేదొకటి చేసేదొకటి ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటుంది. బట్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా రిప్రజెంట్ చేయాలి? ఒక్కోసారి బలవంతంగా అయినా సరే ఫేక్‌గా రాయాల్సొస్తుంది ఆన్సర్. దాన్ని ఎలా థాట్స్. చేయాలి? యాహ్! ఎథిక్స్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఎలా సొసైటీని ఎలా అర్థం చేసుకుంటున్నావు? నీ పర్స్పెక్టివ్ ఏంటి? సొసైటీని ఎలా జరుగుతుంది? దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నీకుండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నార్మల్లీ ఆ క్వాలిటీస్ అన్నీ మనలో ఉండవు. బట్ వీ హావ్ టు ఇంపార్ట్. హ్మ్. సో, ఎథిక్స్ అసలు యూపీఎస్సీలో పెట్టడానికి రీజన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ కొన్ని మూవీస్ చూస్తున్నట్లయితే ఒక పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ పీపుల్‌తో రూడ్‌గా మాట్లాడడం, తన్నడం, కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది ఎంటైర్ గవర్నెన్స్ సిస్టమ్‌కే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా! అవును. సో, ఏంటంటే ఇప్పుడొచ్చే జనరేషన్ వాళ్ళకి ముందున్న జనరేషన్ పీపుల్‌తో కంపేర్ చేసినట్లయితే టాలరెన్స్, పేషెన్స్ ఉందా? కొంచెం క్వెషన్ ఆన్సర్ తగ్గిందని చెప్పండి. అనుకోవాలి. ఫర్ ష్యూర్ తగ్గింది. సో, ఇప్పుడున్న మన జనరేషన్‌కి, మన పిల్లల జనరేషన్‌కి ఖచ్చితంగా పేషెన్స్ తగ్గుతుంది. నో డౌట్. ఇంకా ఫ్యూచర్‌లో ఉంటుందని నమ్మకం అసలు పేషెన్స్ అనే వర్డ్, టాలరెన్స్ అనే వర్డ్ వాళ్ళకి తెలుస్తుంది అని కూడా ఐ డోంట్ థింక్ సో. మేము ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఒక 30 సెకండ్స్ కూడా చూడలేకపోతున్నా. చూడలేకపోతున్నారు. స్వైప్ యాహ్! అవే, స్వైప్ అవే, స్వైప్ అవే. అంటే ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ కూడా వద్దు నాకు ఈడొద్దు అన్నట్టు అయిపోతుంది. అంతే కదా! సో, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయి ఉండి ఎంత పేషెన్స్ ఉండాలి? ఎన్నో ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఆ జాబ్ అనేది 9-6 26/7 365 డేస్ ఉండాల్సిందే కదా! సో, ఎంతోమంది పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పీపుల్ కానీ, ఆ పీపుల్‌లో కూడా డిఫరెంట్ స్టేటా ఉంటారు. లైక్ పూర్ పీపుల్, బిలో పవర్టీ లైన్, అబోవ్ పవర్టీ లైన్, రిచ్ అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఒకరి ప్రాబ్లమ్ పొంతన ఉండదు. హ్మ్. హ్మ్. అంతే గదా! సో, అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరిని ఓపికగా విని, ప్రతి ఒక్కరికి కావాల్సిన సొల్యూషన్ తీసుకురావాలి అంటే హి నీడ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్, లాట్స్ ఆఫ్ వాల్యూస్ తనకుండాలి. హ్మ్. ఆ లాట్స్ ఆఫ్ వాల్యూస్ ఇప్పుడున్న జనరేషన్‌కి లేవని చెప్పి అట్‌లీస్ట్ వాళ్ళ ప్రిపరేషన్ టైమ్‌లో ఇదొక సబ్జెక్ట్ పెడితే నేర్చుకుంటారు అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. సో సో, ఇందులో ఏంటంటే ద వాల్యూస్ దట్ యూ హావ్ టు లెర్న్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరెలా ప్రిపేర్ అవుతారు ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనంటే, మనకి సిలబస్‌లో 7 చాప్టర్సే ఉంటాయి. ఆ ప్రతి చాప్టర్‌లో కీవర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు మేక్ డెఫినేషన్ ఆఫ్ దట్ కీవర్డ్స్. ఆ కీవర్డ్‌కి అర్థం ఏంటి? మీకు అర్థమయ్యే భాషలో సింపుల్‌గా రాసి పెట్టుకోండి. హ్మ్. అండ్ నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్‌లో ఏంటి మనం డే టు డే లైఫ్‌లో చూసే ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. అండ్ సెకండ్ ఏరియా ఏంటంటే కొంతమంది ఫిలాసఫికల్ థింకర్స్ ఉంటారు కదా! హ్మ్. హ్మ్. ఇండియన్ ఫిలాసఫికల్ థింకర్స్ అవ్వనివ్వండి, వెస్టర్న్ ఫిలాసఫికల్ థింకర్స్ అవ్వనివ్వండి. వాళ్ళ ఎగ్జాంపుల్స్ రాసుకోవడం. ఎవరైనా దాని గురించి డీల్ చేసిన వాళ్ళైతే. ఇన్ కేస్ కాదంటే మనం హిస్టరీ చదువుతాం. హిస్టరీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఏన్షియంట్‌లో, మెడివల్‌లో, మోడర్న్‌లో. సో, ఈవెన్ మన బ్రిటిష్ గానో, జర్నల్స్ చూసుకున్నట్లయితే కొంతమంది మంచి చేశారు, కొంతమంది చెడు చేశారు. హ్మ్. సో, అక్కడే వాళ్ళ దగ్గర నుంచి మనం వాల్యూస్ నేర్చుకోవచ్చు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఎనీ నెగెటివ్ యాటిట్యూడ్ ఎవరైతే నెగెటివ్‌గా చేసిన వాళ్ళ పేర్లు అక్కడ రాయొచ్చు కదా! దే డిడ్ దిస్ ఇన్ అవర్ హిస్టరీ. మనం కొత్తగా నేర్చుకోవాల్సింది, కొత్తగా రాయాల్సింది లేదు ఇక్కడ. ఆల్రెడీ మీరు ఎక్కడ చదువుకున్నారో అక్కడ రాయండి. సో, ఈవెన్ అశోక్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే బిఫోర్ కళింగ వార్ ఒక ఫేస్ ఉంది. ఆఫ్టర్ కళింగ వార్ ఒక ఫేస్ ఉంది. అవునా కాదా? సో, యూ కెన్ రైట్ ఎగ్జాంపుల్ ఫర్ గుడ్ థింగ్ ఆఫ్టర్ కళింగ వార్. దమ్మ గురించి. సో, యెస్. అంతే అంతకు మించి ఇంకేం లేదు. మీరన్నట్టు కళింగ వార్ జరిగినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇంక అశోకుడు అన్నీ వదిలేసి సన్యాసం తీసుకున్నాడు. ఏం తీసుకోలేదు అనుకుంటారు. నో హీ స్టిల్ వేడ్ వార్స్ బట్ తను డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వకుండా వైలెన్స్ తగ్గించి చేశాడు. యెస్. అంతే. సో, మనం కూడా ఇఫ్ యూ హావ్ ఎ డిఫికల్టీ ఇట్స్ బెటర్ డోంట్ లీవ్ ఇట్ కంప్లీట్‌లీ ఫైండ్ అన్ ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్. అంతే. అంతకు అంతే. మించి ఏం లేదు. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఇలా చేసుకున్నట్లయితే మీకు ఎథిక్స్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 డేస్ మీరు స్పెండ్ చేస్తే యూ విల్ కంప్లీట్ ఎథిక్స్. 7 చాప్టర్సే ఉంటాయి. గ్రేట్. అండ్ వ్యూయర్స్ చూసారు కదా! మ్యామ్ తన ప్రాక్టికాలిటీ అండ్ వాటెవర్ షీ ప్రాక్టీస్ పర్టిక్యులర్‌లీ హిందూ కరెంట్ అఫైర్స్ ఇన్ని రోజులు అండ్ ఎన్ని డేస్ మ్యామ్ ఒక 1500 డేస్ అయింటుందా? ఎక్కడ సార్ ఇంకెక్కువ అయుంటుంది. 2000 2019 నుంచి 2000 2025 అరౌండ్ 7 ఇయర్స్. 7 ఇయర్స్. 7 ఇయర్స్. సో, 2001, 2000 డేస్ అదే. 2000 డేస్ డెడికేటెడ్‌గా హిందూ కరెంట్ అఫైర్స్ చేశారంటే
నేను చేయలేదు, మీరు చేయలేదు, ఎవరు చేయలేదు. ఐ కెన్ ఛాలెంజ్ యూ దట్. సో, ఆ డెడికేషన్‌తో మేడం చెప్తున్నారు. వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ కరెక్ట్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వకూడదు. అండ్ ఆన్ దిస్ నోట్ మ్యామ్, థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్ యూ మ్యామ్. అండ్ మీతో ఇంకా చాలా పాడ్‌కాస్ట్ చేయాలి. అండ్ మీ ఇన్‌పుట్స్ వేల మందికి, లక్షల మందికి రీచ్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ మై ఐడియా ఈస్. యాహ్! ఐ హోప్ సో సార్. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎంతోమంది చాలా పెద్దగా ఉంటుంది, ఎలా చేయాలి అనే డౌట్స్, ఇదొక భూతంలాగా చూడడం, అదంతా చూడకుండా జస్ట్ సింపుల్ వేలో చూడండి అని చెప్పి మై లెవెల్ బెస్ట్. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ రీచ్డ్. సో, ఐ విష్ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను.